సార్ సందీప్ గారు సార్ మూర్తి గారు ఎలా ఉన్నారు? గుడ్ సార్, హవ్ యూ సార్? సార్ మీరు చేతిలో పెట్టగానే నాకు టెన్షన్ సార్. ఈ ఇంటర్వ్యూ వరకు మాత్రం ఇలాగా. బాబాయ్ మీరు అలా అంటే ఎలాగంటే ఊరిని సార్. హీరో అంటే హీరో సార్ మీరంటే ప్రేమ సార్. అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ హీరో మీరు అంతే. ఇంటర్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాక మనం ఎలాగైనా ఉండొచ్చు సార్. ఇది అయిపోయి బయట ఎలాగైనా ఉండొచ్చు మనం. అది వేరే మన ఇద్దరు బాండింగ్. మజాక బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కన్ఫర్మ్ హిట్ సినిమా. ఎంత హిట్ అవుతుంది అనేది 26వ తారీఖు రోజున ఆడియన్స్ ముందు పట్టు ఉంటుంది తప్ప హిట్ అయితే పక్కా సాలిడ్గా ఉంది సార్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో నాకు తినాదు బాగానే చేశాడు, చాలా బాగా చేశాడు సార్, చాలా బాగా చేశాడు. ఆయన ప్రసన్న అనేది ఒక మ్యాజిక్ కాంబో. అండ్ వాళ్ళ ఊరికి 4 హిట్లు బ్యాక్ టు బ్యాక్ ఇవ్వాలి. వాళ్ళకి చిత్రమైన కాంబో సార్, చిత్రమైన కాంబో సార్. ఆయన రావు రమేష్, త్రినాథ్ గారు రావు రమేష్, ప్రసన్న నేను సార్. అదే సెట్లో జరుగుద్ది. ఓకేనా? ఇద్దరి కాంబినేషన్. ఇప్పుడు ఈయన పర్ఫార్మెన్స్ బీట్లోకి రాడు అండ్ డైలాగ్ దీంట్లో. ఈయన షార్ట్తో సంబంధం పెట్టుకోడు. నాకు ఇంతకుముందు రాజడీకేతో వర్క్ చేశాను. ఒక ఎక్స్ట్రీమ్లీ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్తో ఆ బీట్ చూడడం ఒకటి, ఒక పక్కా కమర్షియల్ ఫిల్మ్ తీసే ఒక కాంబో టీము ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అండ్ వెరీ ఇంటెలిజెంట్ సార్. ఇప్పుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ఉంటుంది సార్. నేను మొన్న ఇప్పుడు మీరు ఎలాంటి జాన్రా సినిమా, ఆ కామెడీ ఏంటి, యాక్టింగ్ మీటర్ ఏంటి పక్కన పెట్టేద్దాం సార్. ఇప్పుడు ఒక కథకు స్క్రీన్ ప్లే ఉంటుందిగా, ఆ స్క్రీన్ ప్లేని మీరు తీసి యాజ్ ఇట్ ఈస్ ఒక యాక్షన్ థ్రిల్లర్ పెడితే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే. సో దే వెరీ ఇంటెలిజెంట్ గైస్. దే జస్ట్ చూసింగ్ ఎక్కడ ఏదనేది చూస్తున్నారు. వాళ్ళ వర్కింగ్ అట్మాస్ఫియర్కి, వాళ్ళ వర్క్ తీరుకి, ప్రొడక్ట్కి సంబంధం ఉండదు సార్. నవ్వుతూనే ఉంటాం. నేను చాలా రోజుల తర్వాత బాగా బోన్ చేసింది వీళ్ళ వల్లనే. రోజు లంచ్ ఏంటి జాన్లో ఎస్పెషలీ నేను స్ట్రెచ్లో కొడుతున్నానని ప్రశ్న నాకు అర్థమైపోయి ప్రతిరోజు మేము కలిసే భోజనం చేస్తాం. వేరే వేరే చోట్ల నుంచి ఫుడ్ తెప్పించుకుంటాం. ఒకవేళ నేనేమన్నా డల్గా చిరాకుగా ఉన్నా కూడా త్రినాథ్ గారు వచ్చి పక్కన కూర్చుని హీరో గారు ఇలా ఎందుకండి నాకు ఒకలా ఉందండి అంటాడు. అంత క్యూట్గా మనిషి మాట్లాడినప్పుడు మనకుండేది కూడా పోద్ది. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి సార్. మనం ఎక్కడి నుంచి ఫుడ్ తెప్పించుకోవడానికి మీ హోటల్కి తెప్పించుకోవచ్చు సార్. బట్ రోజు నా హోటల్ నుంచి వాళ్ళు కూడా తిట్టుకుంటారు కదా. అది బోర్ కొట్టేస్తా. ఎవరికన్నా సరే ఐడియా ఉంది కదా అని తెస్తాను అన్నట్టు ఉంటుంది. సో ప్రసన్న కొన్ని కనిపెడతాడు, నేను కొన్ని కనిపెడతా. ఈ మధ్య మన లక్ష్మీపాల్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ వాళ్ళు క్లౌడ్ కిచెన్ పెట్టారు సార్. ఎక్స్ట్రాడినరీ బిర్యానీ. లక్ష్మీగోపాల్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు క్లౌడ్ కిచెన్ పెట్టారు. సూపర్ సార్ బిర్యానీ. 4 రోజులు బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ నెట్ఫ్లిక్స్ షూట్కి వెళ్ళినప్పుడు అందరికి అలవాటు చేశారు. సో అప్పుడప్పుడు ఒక బాగా బోన్ చేసి సరదాగా నవ్వుకోవడంలో చాలా ప్రశాంతత ఉంటుంది. అది సినిమా చాలా ఇచ్చింది. సో అవును సార్. ఈ ప్రాజెక్ట్ తెలుసు కదా మీకు, ఎలా వచ్చిందో మీ దగ్గరికి? మీకు తెలుసు సార్, నాకు అంత ఫాస్ట్గా రాలా. అదే స్ట్రైట్గా రాలేదు సార్, రాలేదు, దగ్గరికి వచ్చింది. ఫీల్ అయ్యాను బట్ వచ్చింది ఓకే సార్. ఎందుకు మీ పేరు రాసి పెట్టిందేమో దాని మీద. నేను ఫీల్ అయ్యింది పేరు ఎలాగ రాసి పెట్టేసింది హ్యాపీ సార్. బట్ ఎక్కడైతే తిరుగుతుందో అది ఐడియల్గా అయితే ఫస్ట్ నా దగ్గరే కదా వచ్చి ఉండాలి అని. బట్ ఆనెస్ట్ ఫ్యాక్ట్ ఎప్పుడైతే ఇది ఫస్ట్ తేజ, మీకు తెలిసిందే కదా తేజ చేయాల్సింది. తేజ నా తమ్ముడు సార్. తనకి జరగాలంటే నేను ఈ సినిమా ఎలాగైనా తేజకి జరగాలని లాస్ట్ సెకండ్ వరకు పోరాడు. అది ఎప్పుడైతే తేజకి జరగలేదో అప్పుడు ఐ వాజ్ లైక్ నో ఓకే దెన్ మేబీ ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇది ఎట్టి పరిస్థితి చేయాలి నాతో పోరాడింది కూడా తేజాను. అన్న నేను చేయకపోతే నీకే నువ్వే చేయాలన్నా ఇది అని పోరాడింది కూడా తేజాను. ఇన్ఫ్యాక్ట్ సార్ ఇప్పటిదాకా నాకు ప్రసన్న త్రినాథ్ గారు వాళ్ళు ఇప్పుడు మే వయసుకు వచ్చానేసి పరిచయం సార్. మే వయసుకు వచ్చిన సినిమా త్రినాథ్ గారిది స్పెషల్ షో మేము చూస్తున్నాం. వరుణ్ సందేశ్, నేను, నాని, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం సార్. షోలో ప్రసాద్ ల్యాబ్లో ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తున్నాం. ఒక సీన్కి పక్క అందరూ ఏడుస్తున్నాం సార్. నాట్ ఎ జోక్. ఒకళ్ళు చూసుకుంటున్నాం, ఒకళ్ళ మొక్కలు మేము కవర్ చేసుకుని చూపించుకోకుండా ఏడుస్తున్నాం సార్. అప్పుడే అసలు ఎవరి స్వామి డైరెక్టర్ అనుకున్నా. దాని తర్వాత 2 సార్లు వర్క్ చేయాలనుకున్నాం, కుదరలా. మళ్ళీ సినిమా చూపిస్తామా పడేసరికి నాకు రిలీజ్ రోజు ఎంతమంది ఫోన్ చేశారు. ఆ టైంలో అసలే ఆఫ్టర్ వెంకటాద్రి, టైగర్ ఈ టైం కదా సార్. యాజ్ ఇట్ ఈస్కి మీ బాడీ లాంగ్వేజ్ అబ్బా నీకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇది అన్నప్పుడు నేను లోకల్ ట్రై చేసా, ఆల్మోస్ట్ కుదిరింది, జరగలా. హలో గురు ట్రై చేసా, ఆల్మోస్ట్ కుదరలా. సో ఈవేళ 30వ సినిమాగా ఆలిని ఇట్లు ఇచ్చిన తర్వాత ఇలాంటి సినిమాకి నాకు కుదరడం ఐ జస్ట్ ఫెల్ట్ దేవుడు యూనివర్సే కుదిర్చిందని. అండ్ లాస్ట్ ఇయర్ కొంచెం స్పిరిచువాలిటీ చాలా రోజుల తర్వాత మళ్ళీ తీసుకున్నాను సార్. సో ఐ ఫెల్ట్ సమ్వేర్. ఇప్పుడు శివరాత్రికి రావడం కూడా నేను దేవుడే సెట్ చేశాను నమ్ముతున్నాను. సో మీరు బలంగా కోరుకున్నారు దక్కిన సినిమా చేయాలని? నేను బలంగా కోరుకున్న ఒక బ్రహ్మాండ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికీ పాజిబుల్ సార్. నేను ఈ కాంబోతో చేయాలనుకున్నాను సార్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను ఎంజాయ్ చేస్తాను సార్. మీరు ఇప్పుడు ఈ మధ్యన మీరు రిలీజ్లు చేసిన జనాలు ఎందుకు వెళ్ళి తెగ చూస్తున్నారంటే వాళ్ళకి ఆ పాటలో ఆ ఫిల్మ్ లాంగ్వేజ్ సార్. ఇది ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఫిల్మ్ లాంగ్వేజ్ కంప్లీట్లీ వేరే. అది కరెక్ట్గా ఇవాళ ల్యాండ్ చేయగలిగి చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ గాట్ దెమ్ ఫర్ దిస్ ఫిల్మ్.
అంతేగాని ఎవరు దొరక మన దగ్గరకు వచ్చారా అని అనుకోలేదు. అసలు ఆ ఫీల్ నాకు ఎప్పుడు ఉంది సార్. ఇంకోటి ఎవరు దొరక కాదు సార్, అప్పుడు దొరికారు. కోర్స్ దొరికిన వాళ్ళు నేను బెటర్ ఆప్షన్గా మన దగ్గరికి వచ్చారు. బట్ నాకు హర్ట్ అయింది వీళ్ళు మీరు బెటర్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దెమ్ నెంబర్స్ సార్. వాళ్ళు చెప్పిన నెంబర్స్ని బట్టి వాళ్ళు నాకు చెప్పింది తేజు కన్నా మీరు బెటర్ ఆప్షన్. తేజు కాదు సార్, తేజ ఆ టైంలో కుదరలేదు కదా, తేజ సజ్జ కుదరలేదు కదా. తేజ సజ్జ కుదరకపోయినప్పుడు వాళ్ళు 4-5 మాట్లాడుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు ఓహో తేజ తర్వాత ఇంకా వేరే 4-5 అనుకుంటే ఆ 4-5లో మీరు బెటర్. 3 పరిగెట్టి అప్పుడు నా దగ్గరకు వచ్చారు. అండ్ తేజ కాకుండా ఇంకోటి సార్ ఐఎమ్ అన్ యాక్టర్. ఇప్పుడు నేను మిరాయి చేయాలనుకుని చాలా అనుకున్నా, చాలా ప్రేమించి అనౌన్స్ కూడా చేసాం. ఇవాళ తేజ చేస్తున్నాడు. ఓకేనా సార్, నేను వేరే ఎక్కడో ఏదో బంధం ఉంటుంది చాలా మీరు ఆయన అలాగే నేను అంటే ఇప్పుడు తనకి జరగడం నాకు హ్యాపీ. నాకు చాలా సినిమాలు చేయాలనుకుని జరిగిపోయినవి ఉన్నాయి. నాకు దాంట్లో పెద్ద బాధలే ఉండవు సార్. ఇది నాకు వచ్చినప్పుడు ఇది నాకు కరెక్ట్ సినిమానా కాదా, ఇది నేను చేయాలా వద్దా అనే ఒక్క థాటే నేను ఎప్పుడు సరే సార్ నా వర్క్లోకి ఈగోనో లేదా లేజీనెస్నో తేను. ఇంకేమైనా పెట్టుకోవచ్చు తప్ప వర్క్లో ఈగో లేజీనెస్ ఉండకూడదు సార్. సో ఇది నాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనిపించింది. ఆ టైంలో నేను ఏమైతే చేయాలనుకున్నానో అది దేవుడిగా తీసుకొచ్చి నాకు ల్యాబ్లో పెట్టాడు అనిపించింది. పైగా బ్యానర్లో ఆల్రెడీ ఒక హిట్ వచ్చింది కదా మీకు. సార్ నెక్స్ట్ ప్రెటీ మచ్ ఇన్ హౌసే కదండి సార్. 3వ సినిమా ఇది నాకు వెళ్తాం. భైరవకోన్ ఇమీడియట్ కదా. ఇమీడియట్ సార్, ఇమీడియట్ సినిమా భైరవకోన్ ఇమీడియట్గా కాబట్టి ఇమీడియట్ దాని ఇంపాక్ట్ సార్ అది కనిపించింది కూడా కదా మార్కెటింగ్ మీద. సార్ మార్కెటింగ్ మీద దాని ఇంపాక్ట్ కూడా కనిపించింది. టోటలీ సార్. ఇంకోటి సార్ నాకు ఇంకోటి అంటే ఇది నాకు చాలా హోమ్ మ్యాన్ లాగా సార్. ఒకటి అనిల్ గారు సొంత అన్నయ్య గారు లాగా, రాజా నాకు ఫ్రెండ్. ఓకేనా, సగం మంది లేట్ రోజు కొట్టుకుంటారు, మేము రోజు కొట్టుకుంటాం మా ఫ్రెండ్స్. ఓకేనా, ప్రొడ్యూసర్ హీరోయే కాదు, మీ ఇద్దరు కొట్లాలు అన్నీ నాకు తెలుసు. ఓకేనా, నేను ప్రొడ్యూసర్ హీరోయే కాదు, ఫ్రెండ్స్. నేను రాజా మీ కొట్లాలు అన్నీ నాకు తెలుసు. అది మాకు మీరు రోజు కొట్టుకుంటారు, రోజు ప్రేమించుకుంటాం. ఓకేనా, చుట్టుపక్కల ఉన్న పడిచూడడం మానేశారు. ఓకే, సో అది మా రిలేషన్షిప్స్. సో నాకు ఇది ఇన్ హౌస్. సో ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటే బాగా చేయండి సార్ ఇంటర్వ్యూ అని అడుగుతారు కదా. రాజా అంటే సార్ మా హీరోని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెట్టకపోతే ఇంటర్వ్యూ ఉంటుంది. లేదు ఇంటర్వ్యూ ఎలా ఒకటి వాళ్ళకి మంచోడు సార్, మా హీరో మంచోడు సార్. అది నిజం చెప్పండి, మంచోడు నిజం అబద్ధం చెప్పండి. నేను అడుగుతున్నాను సార్, నేనే మంచోడు నమ్ముతాను సార్. అండ్ నేను నిజంగా చెప్తున్నా, దానికైనా ప్రయత్నం నేను ప్రతిరోజు చేస్తాను సార్. ఏంటి కాదు, మనం ఎలా ఉండాలన్నా కూడా మనం దానికోసం డైలీ ఎఫర్ట్ పెట్టాలి సార్. ఏదైనా మీరంతా మీది ఒకవేళ కామెంటరీగా ఫైట్ చేసిన దేనికోసమా, సినిమా కోసమే కదా సార్. ఇప్పుడు ఇది వేరే ప్రొడ్యూసర్ అంటే అది ఫైట్ కాదు సార్, డిస్కషన్. అది ఫ్రెండ్ అంటే సినిమాలో ఈ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి, అలాంటి డిస్కషన్ మా మధ్యన ఎప్పుడు రావు సార్. ఇప్పుడు దాకా అట్లీస్ట్ గత 4-5 సినిమాల్లో ఉన్నా నేను హీరో డిస్కషన్ పెట్టిందే లేదు. మీరు అడగలేదు రితువర్ని పెట్టమని? నేను అడగలేదు. వాళ్ళ ఆప్షనే, బట్ ఐ సెడ్ సూపర్ అని నేను చెప్పా. అంశు కూడా వాళ్ళ ఆప్షనే. ఓకే, ఉన్న ఆప్షన్ మీరు గుడ్ ఆప్షన్ అన్న. సో వెరీ మచ్ తప్ప గత 4 సినిమాల్లో అయితే ఏ సినిమా నెక్స్ట్ సినిమా కూడా నా హీరో ఆప్షన్తో సంబంధం లేదు. సో నమ్మంటారా? నిజం సార్, నిజం సార్. ఎందుకు సార్ డౌట్ చూస్తారు? నాకు అంతలా నిజంగా ఎవరితోనమ్మా అంటే బయట మాడుకుంటా సార్, సినిమాలు ఎందుకు నాకు అర్థం కదా. కావ్య తాపర్ని ఈ సినిమాలో పెట్టించాలి మీరు చాలా ట్రై చేసినట్టున్నారు సార్. నేను సినిమాలో పెట్టించాలి. రితు వాజ్ లాక్ డే 1. మీ షూటింగ్ అంతా అయిపోయింది. మా ఆప్షన్లోనే అమ్మాయి లేదు సార్. మీకు ఎలా ఎవరు చెప్పారు? ఏదో స్పెషల్ సాంగ్ పెట్టించచ్చు కదా మీరు. సార్ నేను చెప్పనా, మీరు మొన్న ఎక్కడి నుంచో ఏదో అయినా ఆర్టికల్ పెట్టారు, మూత ఆర్టికల్ పెట్టారు. అది నేనన్నా తెలుసు. మీరు చిలిపినవినవి నాకు పెడుతున్నారు. కంటెంట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ బ్యాచ్లర్. ఇప్పుడు అన్ని సాంగ్లు ఈ సినిమాలో 2 రోజులు తీసాం సార్. ఫస్ట్ సాంగ్ 2 రోజులు తీసాం. పెద్ద బీజిఎం బిట్టు పెండింగ్ ఉంది. ఇది 40 seconds బీజిఎం బిట్టు. అనిల్ గారు ఏమన్నారు, 40 seconds ఇది వేస్ట్ కదా సందీప్, ఏం చేద్దాం, ఓ పని చేద్దాం. మట్టా అని గోట్ వచ్చింది కదా, గోట్లో ఒక స్పెషల్ అపియరెన్స్ స్టెప్ వచ్చింది కదా, ఇలా చేయిద్దామా, ఓ మంచి మాస్ అపీల్ అయిన హీరో అని అంటే 2 పేర్లు చెప్పారు ఆ టైంలో. ఈ 2 పేర్లు మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మనతో పోయిన సినిమా చేసింది కావ్య కదా, అడుగుదాం అనుకున్నాం. అడగను కూడా అడగల, ఎందుకు మళ్ళీ బడ్జెట్ ఎక్కువైపోద్ది ఎందుకు డ్రాప్ చేసాం. ఇదే జరిగిన డిస్కషన్. బట్ దానికి సినిమాలో హీరోయిన్కి పెట్టించడం ట్రై చేసేవాడికి చాలా బూత్ సార్, సంబంధమే లేదు. సినిమాలో ఏదో ఒక పాటలో పెట్టిద్దాం అంటున్నారు, సినిమా ఒక ఐటమ్ సాంగ్లో పెట్టిద్దాం అంటున్నారు సార్. ఓ పాట ఒక ఐటమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు, డైరెక్టర్ ఐటమ్ సాంగ్. ఐ మీన్ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ కావ్య ఇస్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. వి థాట్ ఆఫ్ 2 other options, but we felt of course Kavya is the better option because we knew her, we have worked with her in Bairavkona. బట్ ఆ అమ్మాయి వరకు కూడా ఈ కాన్వర్సేషన్ వెళ్ళదు. ఇది నేను, అనిల్ గారు, రాజా మాత్రం ముగ్గురు మాత్రం రూమ్లో మాడుకుంది. ఇది మీకు వచ్చిందంటే రాజయ్య చెప్పాడు. ఓకేనా, నేను చెప్తున్నా సార్. సార్ నేను లిటరలీ నేను, అనిల్ గారు, రాజా మేము ముగ్గురు మాత్రమే ఉన్నప్పుడు జరిగిన డిస్కషన్ జరిగింది కాదు. ఇది లిటరలీ 10 seconds సార్. నాకు మీకు ఇదే మ్యాటర్ చెప్తా సార్. మీ ముగ్గురున్నారు, సపోజ్ మీ ముగ్గురు మాట్లాడుకున్నారు, మీ నుంచి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు మాట ఎంత మారుతుంది చూడండి సార్. రాజా నుంచి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అనిల్ గారి దగ్గర నుంచి ఇంకోటి వచ్చు.
ఆ ఎండ్ నుంచి నాకు రావచ్చు కదా. మీకు అదే చెప్తున్నా సార్, మాట మారేటప్పుడు ఎంత మారుతుంది చూడండి సార్. అది మీకు అర్థమైందా? ఇప్పుడు దీంట్లో నిజమేంటి? అవును, సినిమాలోని ఇప్పుడు మా హీరోయిన్స్ ఈ సినిమాలో ఒక మసాలా ఫ్యాక్టరీ మేము చూపించాం. ఈ కథను చాలా పవిత్రంగా క్యూట్గానే చూపించాం. ఒక ఓపెనింగ్ సాంగ్లో ఒక ఊపు వచ్చేటట్టు మాస్ సాంగ్ అది. ఒక 40 seconds ఎనర్జీ డ్యాన్స్ బిట్ ఉంటే బాగుంటుంది, కానీ చాలా ఫ్యాక్ట్. బాగుంటుంది, కావ్యాన్ని కాదు సార్, ఎవరన్నా ఉంటే బాగుంటుంది, మాస్ అప్పీల్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. మేము అనుకున్న 3 ఆప్షన్లో బెస్ట్ ఆప్షన్ సార్ కావ్య. మాకు పరిచయం వాళ్ళే ఉన్నారు సార్. ఇంకో 2 ఆప్షన్ సార్ ఎందుకు సార్ పేర్లు ఎందుకు సార్? మాకు తెలిసిన 3 ఆప్షన్లు బెస్ట్ మాస్ అప్పీల్ కావ్య అని అంటేను. అంటే మేము అనుకున్నప్పుడు మాకు ఆ రూమ్లో తను అనిపించింది సార్. అంటే మాకు పరిచయం ఉన్న వాళ్ళలో, మాకు బడ్జెట్లో కుదిరే వాళ్ళలో. మీరు అలాగా అనుకోకండి. అంటే మీరు ఎవరైతే మాట్లాడితే వాళ్ళ ద్వారా మనకు వస్తుంది అనుకోవద్దు. మాట అలాగే జోక్ అంటున్నా. బట్ నేను అనేది సార్ 20% ట్రూత్ ఇస్ నాట్ రాంగ్ సార్. బట్ ఆ ట్రూత్ చుట్టూ ఉండే స్క్రీన్ ప్లే ఉంటుంది కదా సార్, అది కంటెంట్ సార్. ఇంకోటి నేను మీకు చెప్తాను సార్, మీరంటే నాకు చాలా ఇష్టం, అది మీకు తెలుసు. వీ హ్యావ్ ఎ వెరీ జెన్యూన్ రిలేషన్షిప్. ఫోన్లో కూడా వీ ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ క్లీన్ రిలేషన్షిప్. నేను ఒక విషయం కొంచెం ఫీల్ అయ్యా మీ దగ్గర, నేను తేలా. మీరు సందీప్ కిషన్ జేసన్ సంజయ్ సినిమాకి 35 కోట్ల ప్రొడ్యూసర్ అవసరం అని పెట్టారు. ఫ్యాక్టా సార్? ఇప్పుడు అక్కడ జరిగింది నేను ఎప్పుడు ఎందుకు బయట మాట్లాడలేదంటే, నిజం బయట తెలిస్తే మన వాళ్ళ మీద తప్పుగా వెళ్ళకూడదు అనే విషయంలో నేను ఎప్పుడు మాట్లాడాలి. మాకు ఎప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారు సార్, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకపోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఫినిష్ చేస్తా సార్, చెప్పండి. ఓకేనా? ఇంక్లూడింగ్ బిజినెస్ ఆఫ్ ద ఫిల్మ్స్ డన్. ఇది ఒక బైలింగ్వల్కి చేసినప్పుడు, నేను తెలుగు హీరో అయినప్పుడు, ఇది బైలింగ్వల్కి తెలుగు నుంచి కూడా ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అని నేను ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఇక్కడున్న వాళ్ళిద్దరూ నాకు పరిచయం బాగా ఉన్న వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగారు సార్. మీదే అడిగారు? వాళ్ళు నన్ను అడిగారు సార్. ఐ ప్రామిస్, దీంట్లో ఏ అబద్ధం లేదు. వాళ్ళు నన్ను అడిగారు సార్. ఆ అబ్బాయి చాలా నిజాయితీగా ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ 3 నరేషన్లు ఇచ్చారు. వాళ్ళు క్లాప్స్ కొట్టి హగ్ చేసుకుని చేస్తున్నామని అంతా చెప్పి మమ్మల్ని పంపిస్తారు. నేను కాలు మీద పడి నమస్కారం తీసుకున్నా, వెళ్ళిపోయా. 3వ రోజు సడన్గా ఫోన్ చేసి 10 సెకండ్ల కాల్లో మేము చేయము అనుకుని పెట్టేసారు. ఎందుకని? ఇందులో మేము ఫుల్గా చేయమనలా, తెలుగుకి రేపు తీసుకొచ్చి ఇప్పుడు మామూలు డబ్బింగ్ సినిమా కింద మీరు చేయడం కాకుండా ముందు నుంచి నిలబెట్టి. ఇందులో కూడా నేను మీకు చెప్తున్నా సార్, మీకు నిజం తెలియాలి, ప్రతి పైసాకి నేను గ్యారంటీ ఇస్తాను సార్. మీరు ఇచ్చే ప్రతి పైసాకి ఫుల్ గ్యారంటీ నాది. మీరు నా పైసా చూసుకోవాలి, ఏ పైసా పోయినా నేను ఇస్తాను. అండ్ ఇవాళ నాకు ఆ సత్తా ఉంది సార్. ఒక 5 కోట్లు పోయినా 5 కోట్లు తెచ్చిపెట్టి ఇచ్చి సత్తా నాకు ఉంది. అండ్ వీళ్ళు కొత్త వాళ్ళు కాదు సార్, నాకు 10 సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళు. వాళ్ళని అడిగారు సార్. మీరు ఆలోచించి చూడండి, నా 15వ ఏడాది ఇలా జెన్యున్లీ. ఇప్పుడు నాకు చిరంజీవి గారిని ఆర్ఎఫ్సీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్కన విశ్వంబర కళ్ళడానికి వెళ్ళాను సార్. ఆయన అన్న ఫస్ట్ మాట ఏంటంటే, విజయ్ గారు అబ్బాయి సినిమా నువ్వు చేస్తున్నావా, తెలుగు హీరోకి వచ్చాడంటబ్బా, సూపర్ సూపర్ వెరీ ప్రౌడ్ అన్నారు. నేను ఎదురు చూసి నా మాట కదండి సార్. ఇది విజయ్ కొడుకు సంజయ్ సినిమా గురించి మాట్లాడినప్పుడు చిరంజీవి గారు, విజయ్ గారు అబ్బాయి నీతో చేస్తున్నారంట కదా, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అబ్బా, తెలుగు హీరో దగ్గరికి వచ్చాడని చాలా గర్వంగా ఉంది అన్నారు. అది సార్ మాట, నేను ఎదురు చూసిన అది సార్ మాట. అంతకుపైన నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు లైకా ప్రొడక్షన్, విజయ్ కొడుకు డైరెక్టర్ సార్, జేసన్ సంజయ్ సార్. ఎందుకు పాపం తన ఐడెంటిటీని విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్. ఇతనే సరే కదా సార్. ఇప్పుడు మూర్తి అంటే గ్రేట్ అని మూర్తి అంటారు, నుట్టిమూర్తి అంటారు. ఇప్పుడు లైకా వాళ్ళు ఇప్పుడు ఎన్నో భారీ సినిమాలు తీసిన వాళ్ళు, వాళ్ళకి అసలు తెలుగులో ప్రొడ్యూసర్ పార్ట్నర్షిప్పే అక్కర్లేదు వాళ్ళకి. మిమ్మల్ని తీసుకున్నారు, డైరెక్ట్ తీసుకున్నారు, ఇంకా మీరు ఎందుకు ప్రొడ్యూసర్ని ఎతకాలి సార్? మేము ప్రొడ్యూసర్ని ఎతకలేదు సార్, వాళ్ళు అడిగారు కాబట్టి. లైకా వాళ్ళు అడిగారు, లైకా వాళ్ళు అడగల. లైకాలో లాక్ ఎప్పటి నుంచి సార్, అక్కడ కన్ఫ్యూజనే లేదు. అప్పుడు మీరు వాళ్ళు అడిగితే చెప్పేసి కదా, లేదంటే లైకా వాళ్ళు. జనరల్గా మీకు చెప్తాను సార్, తమిళ టు తెలుగు డబ్ సినిమా యాక్చువల్లీ దీనికి వాదించాలి కాదు, మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. జనరల్గా తెలుగు సినిమాని కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఏం చేస్తారంటే, సన్ వాళ్ళు కానీ లైకా వాళ్ళు కానీ సినిమా తీసేసి ఇక్కడ అమ్మరు, డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేస్తారు. లైకా వాళ్ళు ఎప్పుడు అమ్మరు, డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేస్తారు. అప్పుడు ప్రమోషన్ పరంగా కానీ దాన్ని తెలుగు సినిమాగా చూసే విధానం కానీ ఇది ఉండదు. ఈ సినిమాకి వాళ్ళు కూడా తెలుగు తమిళ్ పక్క పక్కనే తీద్దాం అన్నారు. అప్పుడు నా తరపున ఏమనుకున్నా, తెలుగు నుంచి ఒకళ్ళు ఉంటే మనకి మేకింగ్ టైంలో, ప్రమోషన్ టైంలో దీన్ని ఒక ర్యాండమ్గా రిలీజ్ చేసి డబ్ చేసినట్టు కాకుండా నిజాయితీగా దీనికి ఒక మర్యాద ఇవ్వచ్చు. నా తెలుగు ఆడియన్స్. కానీ ఒక హీరో తనంతట తాను పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఫోన్లు చేసి, నేను చేయలేదు సార్, అదే వాళ్ళు చేశారు సార్. ఇది ఫ్యాక్ట్. మీరే ప్రొడక్షన్ హౌస్ దగ్గర విన్నారో తెలియదు, మేము కలిసిన ప్రొడక్షన్ హౌస్ అయితే మాత్రం వాళ్ళు నాకు ఫోన్ చేసి పార్ట్నర్షిప్ కావాలని. ఇది పార్ట్నర్షిప్ కావాలని కాదు, నువ్వు అక్కడ చేస్తున్నావు కదా, ఇక్కడ మాకు ఏమైనా కుదురుద్దా అని అడుగుతావు. ఎవరు పార్ట్నర్షిప్ అని అడగరు సార్. మాకేమన్నా ఎవరు వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా.
తెలుగు కొనుక్కుంటాం అన్నప్పుడు ఎవరికైనా సేలే కదా సార్. ఇప్పుడు తెలుగు తమిళ్లో చాలా మంది సినిమాలు చేస్తున్నారు, రజనీకాంత్ సినిమా కావచ్చు, ఇంకోటి సినిమా కావచ్చు. ఈ తెలుగు వాళ్ళు ఫోన్ చేసి మాకేమైనా ఇస్తారా అంటే తెలుగు హీరోయిన్ సార్. వాళ్ళకి నేను తమిళ హీరోని కాదు సార్. అవును, వాళ్ళకి నేను తెలుగు హీరోని సార్. కరెక్టే. తెలుగు హీరో నాకు వచ్చింది వాళ్ళ ఎస్టిమేషన్ వెర్షన్ అయింది కదా. నేను చెప్తున్నా సార్, నేను మీకు ఆనెస్ట్ చెప్తున్నా. మీకు వచ్చింది మీరు చెప్పండి, నేను మీకు నిజం చెప్తాను. అన్నది నాకు ఏంటంటే నేను అంత టచ్లో ఉంటాను కాబట్టి నాకేమంటే విజయ్ కూడా డైరెక్షన్ చేస్తున్నాడు కదా సందీప్, అవునా బాగుంది, మంచి ప్రాజెక్ట్ అయితే ఫోన్లే, మంచి సినిమా. వాళ్ళకి సందీప్కి తమిళ పరిచయాలు చాలా ఎక్కువ కదా, కొన్ని మంచి బ్యానర్ దొరికింది అని మన చేయమంటున్నారు సార్. అది చెప్పుకోవడానికి వాళ్ళకి గర్వం సార్. వాళ్ళు చేయమంటున్నారు అంటే చేస్తున్నారు అంటే లేదు మనం చేయట్లేదు. మీకు అర్థమైందా సార్? రేపు వస్తున్నాడు కాదు చెప్తున్నాడు. ఇలాగ ఒకళ్ళు కాదు 2-3 బ్యానర్లు. అది ఆఖరికి ఇండస్ట్రీలో వెళ్ళేది ఏంటంటే సందీప్ కిషన్ విజయ్ కొడుకుని తీసుకుని బ్యానర్ల చుట్టూ తిరుగుతున్నాడు, కథ చెప్పిస్తున్నాడు, ఎవరు కూడా నో అంటున్నారు అన్నది ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు మీకు ఇదే చెప్తున్నాను సార్. ఇంకా నా కోపం ఏంటంటే ఇది నిజం కాదు. కథ ఇద్దరికే చెప్పారు, వాళ్ళే అడిగారు, వాళ్ళే ఫోన్ చేసి, ఇది నా కెరీర్ మీద ఉంటుంది సార్. వాళ్ళే ఫోన్ చేసి నాన్న మాకేమైనా దీంట్లో ముందు నుంచి ఉండొచ్చా ప్రెస్టీజ్ ఇష్యూ కోసం. మరి అంతలా అడిగిన వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ 3 రోజుల్లో నో అని ఎందుకు అన్నారు? ఎగ్జాక్ట్లీ నాకు అదే డౌట్ సార్. కథ నచ్చలేదా? కథ నచ్చి ఇచ్చారు సార్. కథని వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అని చెప్పి వాళ్ళు సడన్గా ఏమన్నారు, క్యాల్కులేషన్స్. నేను అన్న ఇది ముందే మీకు బడ్జెట్లు చెప్పాము, క్యాల్కులేషన్ చెప్పాము, మీరు ఇంతే చేస్తున్నారు, మీకు ఇది అయిపోద్దిగా, మరి ఎందుకు ముందు 50% కదా అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ 50% నేను గ్యారంటీ ఇచ్చాను కదా సార్. అదే మరి మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న నాకు వచ్చింది సార్. ఇప్పుడు మీరు ఏమైతే అడుగుతున్నారు, వెనకాల ఏమైనా జరిగిందంటారా? ఏదో జరిగింది సార్. ఏం జరిగిందో నాకు తెలియదు, ఏదో జరిగింది. అంటే ఏదో ఈ సినిమా జరగకూడదని అయితే ఏదో అటెంప్ట్ అయితే జరిగింది తప్పకుండా. అది నాకే ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎందుకు మాట్లాడుకోవడం? మీకు తెలుసు, మీకు జరగనా ఇక్కడ మీకు తెలియదా? మీకు నాకైతే అది రాలేదు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండబోద్దు సార్. బట్ నాకు అది రాలేదు. బట్ ఇది అడిగారు, కథ వచ్చాడు, మీకు వస్తాడు, వచ్చాడు, కథ చెప్పాడు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసు. ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది దేని మీద కోపం లేదు సార్. నేను ఇవన్నీ రియలైజ్ అయ్యి మీ మీద కాదు సార్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు అప్పుడుకు నేను కొంచెం హట్ అయ్యాను అన్న. అరే అది ఇప్పుడు నేను రాసే వార్తలేనా ఇంకోటేనా? మీది కాదు సార్. పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. అయ్యో మీది కాదు సార్. వీళ్ళేంత మీరు ఒక్క మాట మనకున్న పరిచయంకి అందులో అంత పెద్ద వ్యక్తి పేరు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని నమ్మి కదా వచ్చారు. మీకు అర్థమైంది సార్. ఇవాళ నాకు యాక్చువల్గా సినిమా జరుగుతుంది, ఇదే నాకు ఈ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. నేను నా సినిమా ప్రొడక్షన్ ఉంది కదా, నాకు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సార్. 5 days షూటింగ్ కూడా చేస్తాను. నేను అనేది నేను నా ఇదితో ఇది తెలుగు సినిమాగా కూడా కనపడాలి అనే ఉద్దేశంతో, డబ్బింగ్ సినిమాకి సందీప్ రాకూడదనే ఉద్దేశంతో రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి కదా. నేను మీకు నిజం చెప్తున్నా సార్. మీకు ఇంకో అక్కడ కూడా ఏమనిపించింది తెలుసా అండి, యాక్చువల్గా విజయ్ మదర్ వెళ్ళి లేక వాళ్ళని మా అబ్బాయికి రూమర్స్ సార్ 1000 మాట. మీకు ఒక మాట చెప్పినా సార్, ఇవాళ వరకు ఈ సినిమా గురించి విజయ్ గారు నాకు ఒక కాల్ కూడా చేస్తుంది. ఆ అబ్బాయి గుడ్డు చాకరీ చేస్తున్నాడు, గుడ్డు చాకరీ. ఐఎమ్ నాట్ లయింగ్ సార్. ఏ ఒక్క క్షణం కూడా మీ అబ్బాయిని కలిస్తే అతను ఇంత పెద్ద సూపర్ స్టార్ కొడుకుని మీకు 1 ఇంచ్ కూడా ఫీలింగ్ రాదు. అంత గ్రౌండ్ చెప్పారు. నాకు ఇక్కడ కూడా ఎందుకు కోపం వచ్చింది, అంత జెన్యూన్ న్యూస్ కథ చెప్పాడు. మీకు ఆల్రెడీ మాకు ప్రొడ్యూసర్ ఉన్నాయని తెలుసు. మీరు వచ్చి అడిగి మీరు ఓకే అనుకుంటే నేను వాళ్ళతో మాట్లాడుకుని, మాకు వాళ్ళు పెద్దోళ్ళే కదండి సార్, మేము మాట్లాడుకుని తెలుగు వచ్చి మేము ముందు నుంచి వస్తామని వాళ్ళు అన్నారు. అది మళ్ళీ రివర్స్లో. ఇప్పుడు నాకు అది ఎంత పెద్ద ఇది సార్. 15 ఏడాది మీరు నాకు మినిమం ఒక కర్టెసీ కాల్ కూడా సరిగ్గా చేయరా. నేను అంత లోకు అయిపోయానా? ఓకేనా సార్, ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ అందరూ చెప్పుకుంటున్నారు కదా సార్, అది హాలల్లో వాళ్ళు మాడుకుంది సార్, నేను చేసింది కాదు సార్. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ థింగ్. ఐ నో హౌ టు గివ్ రెస్పెక్ట్ టు దిస్ సెన్సిటివిటీ కదా. నేను ఎందుకు అందరికి వెళ్తా? కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడాడు. నేను కొద్ది గొప్ప తెలివైన ఉండే, నేను అంత కామన్ సెన్స్ లేకుండా అందరికీ చేస్తాను. అయిపోయినా మీ మంచి జరిగింది, మంచి సార్. నెక్స్ట్ నాకు నిజంగానే ఆ అమౌంట్ నేను కావాలంటే నేను తెచ్చుకోగలను సార్. డబ్బులు మీకు నేను చెప్తున్నా సార్. అంటే ఇప్పుడు ఏమైతే 50 ఉందో 50% నేను ఈజీగా నేను తెచ్చుకొని నేను చేసుకోగలను సార్. నాకు అంత టఫ్ ఇవ్వాలి. నాకు నా మీద నమ్మకం జనాలకు ఉంది సార్. నేను ఎవరిని అడగను, ఎక్స్ప్లోర్ చేయను తప్ప. రేపు నేను వెళ్ళి అడిగి నాకు ఇవ్వాలి ఇంత కావాలి, నాకు ఇలాంటి సినిమా చేయాలి, నాకు చేసి పెట్టండి అంటే నా కోసం చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, నాకు నిజాయితీ నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తర్వాత ఇంకొక మాట చెప్తుంది, నాకు నిజం కోపం కాదు, ఇది రియాలిటీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఇప్పుడు మీకు నాకు కోపాలు ఉంటే నేను మీ మీద చెప్పట్లేదు సార్ కోపం అని. నాకు ఎవరి మీద కోపం, మీ మీద నాకు అస్సలు లేదు సార్. ఈ సినారియోస్ వలన ఇప్పుడు మనకు అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్ మీద కోపం ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ మీద నేను కోపంతో మాట్లాడట్లా, బట్ రియాలిటీ గురించి చెప్తున్నాను. ఇవాళ ఇప్పుడు నాకు మనలో మనం మాట సార్, మీరు చెప్తే నిజంగా కదా తెలుస్తుంది. భైరవ్ కొన్ని ఆడిందా, డీసెంట్గా ఆడింది కదా సార్. రాయన్ ఆడిందా, మంచి పేరు వచ్చింది. లాస్ట్ ఇయర్ 3 సినిమాలు హిట్లు పడినాయి, 3 సాంగ్లు హిట్లు పడినాయి, మంచి పెద్ద హిట్ సాంగ్స్. మజాకా ఒక పెద్ద హిట్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ సినిమా అయినా మంచి బిజినెస్ అయింది కదా, ప్రీ రిలీజ్.
మొదట బిజినెస్ నేనే కదా వేసింది. థ్యాంక్ యూ సార్. నాంది ఫస్ట్ అందరికన్నా ముందు ఫస్ట్ మీరే సార్. 23 కోట్లు 24 కోట్లు. సో మంచి బిజినెస్ అయిందా? నా గత 5 సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోతున్నాయా? అది చూసి మీరు ఫోన్ చేశారని చెప్పి రాజా చెప్పాడు. థ్యాంక్ యూ. చేసేట ఏంటి మనకు మన సినిమా ఎంత బిజినెస్ అడిగాడు. ఓకే సార్, మీరు అయిందా? నెక్స్ట్ జేసన్ సంజయ్ సినిమా, అది కొద్ది గొప్ప. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ సింగిల్ కాంక్రీట్ ఆఫర్ ఫ్రమ్ మీరు సో కాల్డ్ మీరు అంటారు కదా సార్, అవును అవును బిగ్. అలాంటి నాకు ఇక్కడి నుంచి సింగిల్ లేదు సార్. తమిళ నుంచి 3 ఉన్నాయి, హిందీ నుంచి ఎందుకంటారు? సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్స్ ఓకే. కంప్లైంట్ కాదు. ఇప్పుడు సరే మీరు అన్న పాయింట్ దగ్గర మాట్లాడతాం. తెలియదు సార్, ప్రాబబ్లీ అక్కడి నుంచి దాకా వచ్చేసాం. అక్కడి నుంచి దాకా వచ్చేసాం. సార్ సో కాల్డ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళన్నీ ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ చేస్తున్నారు. చిన్న హీరోలతో, పెద్ద హీరోలతో, మిడ్ రేంజ్ హీరోలతో, టాప్ హీరోలతో అన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరి దృష్టిలో కూడా సందీప్ కృష్ణ ఎందుకు పడట్లేదు? నాకు తెలియదు సార్. అండ్ నాకు దాని బాధ, వాళ్ళందరూ ఫ్రెండ్సే సార్. మళ్ళీ నాకు బయట వాళ్ళే ఫ్రెండ్సే కాదు. మీకు వస్తే బాబులు మీరు అందరితో మాట్లాడతారు సార్. నేను నా మొత్తం కెరియర్లో మీరు చూస్తే ఈ 15 ఏళ్ళలో ఏ ఒక్క రోజు కూడా ప్రెసెంట్ చిన్న హీరోలతో కూడా సినిమాలు తీస్తున్నారు సార్. నా మొత్తం మీరు బిగినింగ్ నుంచి మీరు చూస్తున్నారు. ఏ రోజు కూడా నేను వీళ్ళు ఇప్పుడు ట్రెండింగ్ బ్యానర్ వాళ్ళతో పనిచేయాలి, ఇతను హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఇతనితో పనిచేయాలి నేను ప్రయత్నించిందే లేదు. నా డైరెక్టర్లో హిట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ సినిమాని అడగల, వీళ్ళు బయటికి చేయ మంచి కథ అన్నాను తప్ప నేను ఇప్పుడు నాకు చేయమని ఒక మాట అడిగింది లేదు. నాకు అది ఇంపార్టెంట్ అనిపించలే. నా కెరీర్ మొత్తం నేను ఏమనుకున్నానంటే, నేను ఇంతలో సినిమా చేయగలను, నాకు నచ్చిన సినిమా చేయగలిగినా, ప్రొడ్యూసర్ టేబుల్ మీద మిగిలిందా, జనాలకు నచ్చిందా. సడన్గా ఒక సెకండ్ దెబ్బ పడేది, బ్యాక్ టు బ్యాక్ పాలు దెబ్బలు పడేసరికి మళ్ళీ లేసుకొచ్చిన టైంకి డీసెంట్గా వచ్చి నిలబడ్డా. అప్పుడు మనకే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మనం ఆడుకున్నప్పుడు మీరు అన్నారు, అంతా బాగుందండి, పెద్ద నెంబర్ కనిపించాలండి అన్నారు. అప్పుడు నేను పెద్ద నెంబర్ అనే ప్రయత్నమే మైకిల్ నుంచే మొదలుపెట్టా, ఓన్లీ ఫర్ మర్యాద. ఇప్పుడు మై పాయింట్ హియర్ ఇస్, ఇఫ్ ఐ ఫీల్ లైక్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ మై ఎఫర్ట్, ఐ వోంట్ డూ ఇట్. అంటే నేను ఒక ఎఫర్ట్ అయితే పెడతా, ఈ ఎఫర్ట్కి నాకు ఈ ప్రాజెక్ట్ ఎక్సైటింగ్ లేదంటే నేను చేయను అని. సో అట్ వేరియస్ టైమ్స్ చాలామందికి చేయనని చెప్పుకుని ఉండొచ్చు, వాళ్ళకి అది కరెక్ట్గా అనిపించుకుని ఉండొచ్చు. సో కారణాల్లోకి నేను ఎప్పుడు ఐఎమ్ పర్సనలీ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. మీరు ఇప్పుడు చెప్పేదాకా కూడా చెప్పిన దాకా ఫ్యాక్ట్ ఉంది కదండి సార్. అంటే ఇప్పుడు పేర్లు చెప్పుకోకూడదు అంటే పెద్ద బ్యానర్లు దాదాపు ఒక 5-6 ఉన్నాయి. ఈ 5-6 బ్యానర్ల దృష్టిలో చిన్న హీరోల దగ్గర నుంచి టాప్ హీరోల దాకా అందరూ పడ్డారు, మీరు తప్ప. సార్ నేను నిన్ను వీడని ముందు ఎక్స్ట్రీమ్ టఫ్ టైంలో ఉన్నాయి సార్. అంటే అసలు సినిమాలు లేకుండా ఉన్నప్పుడు అందరిని అడిగారు. మీరే అడిగారు అందరూ? నేను అడిగాను. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను నచ్చిన ఒక 4-5 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం చేసి పెట్టరా, నాకు టైట్గా ఉంది, ఒక్కటి నాకు వర్కౌట్ అవుద్ది, ఏదన్నా మీరు చెప్పండి. ఆయన ఎప్పుడు నేను డబ్బులు అయితే ఎప్పుడు ఎవరిని ఇది పెట్టింది లేదు సార్. డబ్బుల గురించి మీరు ఎప్పుడు అంత పర్టికులర్ జరగల. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సిచ్యువేషన్. ఈ సినిమా కూడా మీ పర్టికులర్ లేదని నాకు తెలుసు. అది నా పర్సనాలిటీ సార్. సో నేను ఎప్పుడు నేను సినిమా డబ్బుల గురించి చేయట్లేదు సార్. నేను పేరు కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను. నాకు ఆ పేరు చెడిపోయినప్పుడు హట్ అయిపోతుంది సార్. నేను కష్టపడేదే, నేను ఒక నా మెమరీ ఒక గుడ్ మెమరీ ఉండాలి. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఏమన్నా ప్రొడ్యూసర్లు అప్పుడు వాళ్ళు చేయలేదు సార్. నాకు కనీసం చేస్తామనైనా అన్నారు, పోనీ చేసిన చేయకపోయినా చూద్దాం అన్నారు సార్. చూద్దాం. ఒకళ్ళు అయితే మా మేనేజర్ దగ్గర చూద్దాంలే అని, మరి నాకు ఆ చూపు నచ్చలేదు సార్. అప్పుడు నేను వీడిని 2 బ్యానర్లు ఎందుకు సార్ అది ఇదేంది సార్ మీరు చెప్పేది? ఆ రోజుల్లోనా? ఎందుకు సార్. ఆ టైంలో నాకు నిలబడింది ఓన్లీ అనిల్ గారు సార్. నాకు ఎందుకు అనిల్ గారు అంటే అంత మర్యాద. ఇవాళ వరకు ఏమన్నా నేను సార్ నేను ప్రాణం కూడా చేస్తాను సార్. ఎందుకంటే నన్ను ఎవ్వరూ మర్యాద ఇచ్చి చూసినా ఆయన నిలబడ్డాడు. సో ఐ విల్ లవ్ హిమ్. నాకు సో దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆఫ్ కోర్స్ హు రియలీ స్టుడ్ బై మీ విత్ ఇన్ దేర్ కెపాసిటీ. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే నాకు చాలా లవ్. అండ్ మిగతా వాళ్ళది దాని తర్వాత ఇవాళ వరకు నేను ఏమైనా అడిగింది లేదు. నేనే చేసుకున్నా. మైకిల్ కూడా నన్ను అడిగిన వాళ్ళతోనే చేశా. భైరవకొండ కూడా నన్ను అడిగిన వాళ్ళతోనే చేశా. మజాకా కూడా నన్ను అడిగిన వాళ్ళతోనే చేశా. ఈ హోమ్ బ్యానర్ కింద లెక్క అంతే. అనిల్ గారు రాజా అంటే అంతే. సో నాకు లోపల ఏంటంటే నాకు ఆ మెంటల్ ట్రామా అవుతుంది సార్. అంటే ఏదో ఉంది, అది కనిపెట్టాలి. ఎందుకు ఇండస్ట్రీ టాప్ 6-7 బ్యానర్లకి సందీప్ కృష్ణ కారణాలు ఏమి ఉండవు సార్. అది కావాలి చేసేది ఏమి ఉండదు. కనిపిస్తున్నాయి కదా ప్రాజెక్టులు, ఇన్ని ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. కారణాలు ఏమి ఉండవు అందులో అనకూడదు. కానీ ఒక 50 lakhs 25 lakhs 50 lakhs హీరో దగ్గర నుంచి ఇప్పుడు 50 crores 100 crores హీరో దాకా పనిచేస్తున్నారు కదా. వాళ్ళకి అనుకుంటే ఓ ప్రాజెక్ట్ మీతో చేయడం పెద్ద విషయం కాదు. మనం ఆడుకున్నాం సార్. ఇప్పుడు మీరేమన్నారు, సందీప్ డబ్బుల కోసం ఎప్పుడు ఇబ్బంది పట్టు, సినిమా కోసం కష్టపడతాడు. అది నాకు తెలుసు. నా గురించి నేను ఎలాంటి స్టోరీలు నాకు తెలుసు సార్. అంటే నేను షూటింగ్ టైంలో బిజినెస్ స్టోరీ ఇంకా నాకు చాలా అవన్నీ తర్వాత మాట్లాడతాను. సో అంటే ఇప్పుడు నాకు అప్సెట్ అయిపోతాను సార్. ఎందుకంటే నా వర్క్ ఎత్తుక్కు నేను చాలా సీరియస్గా ఉంటాను.
ఐఎమ్ వెరీ ఆన్ మై వర్క్ ఐఎమ్ వెరీ సో ఇవాళ రోజు నేను రియలైజ్ ఏమైందంటే 15 ఏళ్ళు అయిపోయింది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై షూస్. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై షూస్. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. గమ్మత్ అంటే మీతో ఈ షోకాళ్ళు పెద్ద బ్యానర్లు ఏవి మిమ్మల్ని టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు అది వాళ్ళ విషయం, అది మనకు తెలియదు. మీ గురించి చెప్పు. అంటే వాళ్ళు అనుకున్న సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు సార్, నేను అనుకున్న సినిమా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు సార్. కనీసం వాళ్ళు మీ దగ్గర స్క్రిప్ట్ పంపి ఉండాలిగా. ఒక టైంలో పంపారు సార్, ఈ పీరియడ్లో ఇప్పుడు లేదంటున్నా. ఒక టైంలో అందరూ తప్పకుండా పంపారు. బట్ నాకేమనిపించింది అంటే ప్రాబ్లీ దట్ ఈస్ నాట్ ద స్క్రిప్ట్ ఐ వాంటెడ్ టు డూ అట్ దట్ మరి ఎందుకు సందీప్ కిషన్ మీద కూడా గాసిపులు విపరీతంగా బయట ఏవోటి వినిపిస్తుంటే వచ్చిన ఇప్పుడు బయటకి ఏదో ఒకటి ఇప్పుడు ఇందాక కావ్యతాపరిది ఏదో ఒకటి రాశారు మీరు అన్నట్టుగా అది వదిలేస్తే అది ఒకటి పెట్టేస్తే మీ మీద ఇటీవల కాలం ఏం గాసిప్ వచ్చింది? ఎక్కడ అదే లేదు సార్, ఇలాంటి రాలేదు. కానీ మాకు వినిపించింది, మాకు చాలా వినిపిస్తుంటాయి. సార్ ఎందుకు అలా షాక్ అవుతున్నా సార్? నేను మీకు జెన్యూన్గా చెప్తున్నా సార్. గత 73 నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. గత 73 డేస్గా ప్రతిరోజు నేను డే అండ్ నైట్ పనిచేస్తున్నా. 3 గంటల వరకు షూట్ ఈ సినిమా గురించి వదిలేదు. ఇదే కాదు సార్, జనరల్ కూడా చెప్తున్నా. నేను వీలైనాక బయటకి ఎక్కువ తిరగడమే మానేసా. ఓకేనా సార్? ఉండే 4-5 ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వెళ్తా. ఒకప్పుడైతే మీకు చాలా అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించింది సార్. ఒకప్పుడైతే మీకు అమ్మాయిలు కూడా నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ సార్. వాడి ఫ్రెండ్స్ సార్. అవును, మీకు ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి తేడా సార్ ఒకటి సార్. అంత ఇంట్రెస్ట్ నా మీద ఒకటి నాకు అర్థమైంది, నా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ జనాలకి. ఓకేనా సార్? జనరల్గా మీరు చెప్పారు గాసిప్ బ్యాచ్. ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నేను పార్టీకి వెళ్ళా, అక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక్కరోజు నాకు సాయంత్రం ఆఫ్ దొరికితే లైవ్ బ్యాండ్ వెళ్ళా. ఓకేనా? అక్కడ ఒక ఫ్రెండ్ ఒక యాక్టర్ సంబంధం ఎలా ఉన్నావని అది చేసుకుని 2 నిమిషాలు మాట్లాడాం. ఆ అమ్మాయి నాకు 12 ఏళ్ళకి పరిచయం. నేను వెళ్ళగానే 3 అడిగారంట ఏంటి నీకు. ఆ అమ్మాయి నవ్వుతుందని చెప్పి. సో నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టి నేను ఏం చేయను సార్, నాకు అలాంటివి ఏం లేవు సార్. నేను ఎప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే తనతోనే ఉంటా. 4 ఏళ్ళ రిలేషన్షిప్ సార్ నాయి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ పెట్టిన వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు రిలేషన్షిప్ ఏం లేదు. బట్ వెన్ ఐ మీన్ రిలేషన్షిప్ ఓన్లీ విన్. కానీ ఎన్ని రకాలు అనిపిస్తుంది అంటే సార్ నేను అదే చెప్తున్నా సార్. సందీప్కి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ కాదు ముందే చెప్తాను మళ్ళీ. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ. సందీప్ చాలా హడావుడిగా ఉంటాడు. సందీప్ క్యారవాన్లోకి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటాడు, వచ్చేలా ఒకలా ఉంటాడు. ఇలా రకరకాలు వినిపిస్తుంటాయి సార్. ఒకటి హడావిడి నా పర్సనాలిటీ సార్. నేను వర్క్లో ఉన్నప్పుడు నేను హడావిడిగానే ఉంటాను. అవునా? అంటే సార్ మేము షూటింగ్ స్పాట్లో మీకు 1000 సౌండ్లు ఉంటాయి సార్. అంటే మీకు అసలు ఒక్క సెకండ్ బ్రీదింగ్ స్పాట్ ఉండదు. నా పర్సనాలిటీగానే మేము హైపర్ గా. నేను కామ్ పర్సన్, మామూలుగానే హైపర్. నేను హైపర్, నేను ఎక్స్ట్రోవర్ట్ని. ఓకేనా సార్? నెక్స్ట్ నేను పడుకుని లేసి వస్తాను సార్. నాకు సైనస్. నేను పడుకున్నానంటే అరగంట నాకు ఇది మొత్తం ఇది జామ్ అయిపోద్ది. మరి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ముక్కు మారిపోతామో అని భయం. ఓ నెల బ్రేక్ ఇవ్వాలి. నేను నెల బ్రేక్ షూటింగ్ నేను యాడిస్తాను. ఓకేనా సార్? నేను బేసిక్ మంచి నాకు బ్రీదింగ్ కూడా ముక్కు ఇంకా మంచి ఫేస్ వచ్చి కొత్త సందీప్ కిషన్ చూస్తామేమో. నాకు భయం కదండి సార్. మీరు 15 రోజులు బ్రీత్ చేయలేరంట. మీరు సైనస్ ఆపరేషన్ డివియేటెడ్ నెసిల్ సెప్టమ్ ఆపరేషన్ చేస్తారంటే 15 రోజులు మీరు బ్రీత్ చేయలేరు. ఇది మొత్తం జామ్ చేసి పట్టుకుంటారు. ఎప్పటికైనా చేయాలి కదా. ఎప్పటికైనా చేయాలేమో. నా గత 3 ఏళ్ళు పరిగెట్టడానికి సరిపోయింది కదా సార్. ఇప్పుడు కొంచెం నిదానం, కెరియర్ పీస్ఫుల్గా ఉంది, అన్నీ కొంచెం పీస్ఫుల్గా ఉన్నాయి సార్. గత 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా ఏం బ్రీదింగ్ స్పేస్ లేకుండా పరిగెట్టాను సార్. టఫ్టే కదా. నవ్ ఐ హ్యావ్ ద లిటిల్ అండ్ నాకు కొంచెం భయం సార్. తప్ప నాకు బ్రీదింగ్ ఉండదు సార్. సో మీరు మార్నింగ్ నేను ఫస్ట్ 1 hour నేను ఎవరితో మాట్లాడను. మా అమ్మ నందు కూడా నేను మాట్లాడను. నేనుగా కూర్చొని వేడివేడిగా టీలు తాగి ఇవన్నీ చేసి కొంచెం మెడిటేషన్ మ్యూజిక్ని కొంచెం స్తోత్రాలని అప్పుడు నేను బయటకు వచ్చి ఏంటి రోజులా స్టార్ట్ అవుతుందండి. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మంచి ఈ గత 2-3 సినిమాలుగా మీకంటూ ఒక థియేటర్ మార్కెట్, మీకంటూ ఒక నాన్ థియేటర్ మార్కెట్, ఈ 2 తెచ్చుకున్నారు. తెచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ సార్. అది తెచ్చుకున్నారు. సో దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా ఇప్పుడు ఇది బాగా ఆడింది అనుకోండి, ఇంకో సినిమాకి ఆటోమేటిక్గా మీతోటి బిజినెస్ అయిపోతుంది అన్న ధైర్యంతో ఎవరైనా ముందు రావచ్చు సార్. బట్ నేను చెప్పేది అదే సార్, నా ఉద్దేశమే నాకేదో ఒక 40 సినిమాలు చేసేయాలి, 200 కోట్లు సంపాదించేసుకోవాలని ఉద్దేశమే కాదు సార్. 10 సినిమాలు మంచిగా చేయాలి. బయట ఉంటే ఈ అబ్బాయి మంచోడు, మంచి సినిమాలు చేస్తారు, కష్టపడతా, మర్యాద ఉండాలి. మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి చెప్తున్నారు, అదే ఒకసారి బయటికి వెళ్ళి నేను రోడ్లో కలిసిన ఎవరన్నా అడగండి సార్, సందీప్ ఎలాంటి వాడు, నీకు ఎలా బిహేవ్ చేశాడు, మీకు ఎప్పుడైనా సాయం చేశాడా? మా యూనిట్లో పనిచేసి మా లైట్ మ్యాన్ అడగండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్. ఇంకా ఇదంతా ఇలాగే అదే నేను సరదా చెప్తాను. స్టార్ట్ చేశారు, అది ఎక్కడికో వెళ్తుంది. ఇది నాకు హ్యాపీ సార్. మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుంది మీరు కాబట్టి మాట్లాడుకోవాలి. టాపిక్లో రావుగా సార్. నేను ఒకటి చెప్తాను సార్,
మనం రాసిన వార్తనే సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాని మీరు యాక్సెప్ట్ చేస్తారు, అవును నేను చేశా, ఈ స్క్రిప్ట్ ఇష్టపడి చేశా, ఈ స్క్రిప్ట్ ఇష్టపడి ఫెయిల్ అయింది, అది వేరే సంగతి అంత. సో అలాగా నేను రాసిన వార్తని నేను యాక్సెప్ట్ చేయాలి. నేను రాయలేదని చెప్పాలి. నేను రాసి ఎందుకు రాసి, ఇప్పుడు మీరు అడిగారు నేను రాయలేదని చెప్పలేదు కదా, అవును సార్. నేను రాశాను. మీరు ఏదైతే 2 కోట్ చేశారో అవి 2 నేనే రాశాను. సార్ మీరు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది చెప్పాను సార్. బియాండ్ దట్ మీకు నిజం తెలియాలంటే ఆనెస్ట్లీ ఇవాళ రోజున నేను చాలా గ్రేట్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నా. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక 10 ఏళ్ళు ఏం జరుగుతుంది తెలిసింది మీ వెనకాల ఏదో జరుగుతుంది ఇండస్ట్రీలో అయితే తెలిసి వచ్చింది. ఇండస్ట్రీలోనే కాదు సార్, మరి అంటే మరి వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు అడిగి కథ విని హగ్ ఇచ్చిన వాళ్ళు నో అని 3 రోజుల తర్వాత చెప్పేశారు అంటే ఏదో జరుగుంటారు. సార్ ఇప్పుడు నేను అనేది టక్క నోటితో రీజన్ చెప్పాలంటే ఏమైనా చెప్పొచ్చు సార్, మీకు అర్థమైంది సార్. వాళ్ళు చెప్పాలన్నా కూడా ఏమైనా రీజన్ చెప్పొచ్చు. బట్ ఆ రోజు జరిగిన నిజాయితీ, ఇచ్చుకున్న షేక్ హ్యాండ్, ఇచ్చుకున్న హగ్గు, అన్న మాట, మాకున్న రిలేషన్షిప్ నాకు తెలుసు కదండి సార్. మాటే కదా విలువ. నేనైతే ఇప్పుడు దాకా మాట తప్పింది లేదు సార్. సార్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత సార్ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2-3 సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆ బ్యానర్లు వచ్చి సార్ మిమ్మల్ని చేయమంటే వాళ్ళకి చేస్తారా, అనిల్ గారికి చేస్తారా? అనిల్ గారికి చేస్తాను సార్. అనిల్ గారికి రాజాగా చేస్తాను. రాజాని ఎంత తిట్టినా నేను రాజాగా చేస్తాను. అనిల్ గారికి చేస్తాను. సార్ మీరు రాలేదనుకున్నారు ఏంటి సార్? మీకు మాట చెప్పనా, మీరు ఈ పెద్ద బ్యానర్లో 2-3 బ్యానర్లు నన్ను డైరెక్ట్గా అడిగింది, మీరు అనిల్ గారికి చేస్తారండి మాకంటే చేయరా, వాళ్ళకి ఆయనకి వేరేలా చేస్తారు, మాకు వేరేలా చేస్తారు. ఇప్పుడు అనిల్ గారికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యానర్లో డబ్బులు అది ఎలా చేస్తానో తెలుసు సార్. ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళు అలాగే అడుగుతారు. ఇప్పుడు నేనంట నా ఇక్కడ రిలేషన్షిప్ వేరు, అక్కడ ఇది వేరు. నేను ఇక్కడ ఫ్రీగానే చేస్తా తప్ప నేను అదే మాట అక్కడ చేయను సార్. మీకు అర్థమైందా సార్? ఇప్పుడు మీరు అనొచ్చు అక్కడ చేస్తే నీ కెరియర్ బెటర్ అవుతుంది, కానీ ఇది డబ్బు గురించి కాదు సార్. ఇట్స్ రెస్పెక్ట్ సార్, ఇట్స్ ప్రిన్సిపల్ సార్. నేను వాళ్ళకి చేశానంటే లోపల ఎంతో కొంచెం బాధ ఉన్నట్టుంది మీకు. బాధ కాదు సార్, బాధ కన్నా ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ అ పాయింట్ సార్. ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ సమ్మన్ లైక్ మీ ప్రూవ్స్ అ పాయింట్. బికాస్ ఇప్పుడు నేను ఒక్కడే కాదు సార్, నా జర్నీని చాలామంది చూస్తుంటారు కదా. 15 ఏళ్ళుగా యాక్టర్స్ చూస్తుంటారు, జనాలు చూస్తుంటారు. వాళ్ళకి జర్నీలో ఒక ఇంట్రెస్ట్ కనిపించుంటుందిగా, వీడు నాన్ స్టాప్గా ఏదో ఒకటి పోరాడుతున్నాడు. ఇవాళ ఐ థింక్ మీరన్న ఈ లాస్ట్ 3 సినిమాల్లో మంచి కానీ ఇవాళ సినిమాకి వచ్చే బస్సు కానీ జనాలే చూసి వాళ్ళెక్కడో లేదు వీడు నిజాయితీ ఉంది, వీడిలో నిజాయితీ ఉంది, చేసే పనులు ఉంది, అట్లా వాళ్ళు నన్ను ఇవాళ హోల్డ్ చేస్తున్నారు సార్. నాకు అది 10 మందికి వెళ్ళాలని తప్ప దాని నుంచి ఇంకేం లేదు సార్. అంటే వెన్ పీపుల్ సీ ద స్టోరీ, దే షుడ్ సీ ద స్టోరీ ఆఫ్ అ గై హూస్ వర్క్డ్ హార్డ్ అగేన్స్ట్ ద ఆడ్స్ అండ్ వన్ ఇస్ పీస్ఫుల్. They shouldn't see the story of a guy who's worked hard against odds and is a failure. Failure చెప్పే కదా వారికి నచ్చదు సార్. ఇప్పుడు విఏ ఆనంద్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చారు సార్. అలాగని నేను చూడలేదు సార్. బట్ మీరుతో మంచి సక్సెస్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ వేరే హీరో దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మీతో ఉండాలిగా ఆయన. సార్ ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు సార్. ఇప్పుడు తను చేసే ప్రతి కథ నాకు చెప్తాడు. ఇప్పుడు తను చేసే కథ ఫ్రేమ్ టు ఫ్రేమ్ నాకు తెలుసు. అది మీకు మీరు చేయొచ్చు కదా దాన్ని. నేను తనతో భైరవ్ 2 చేయాలనుకున్నాను సార్. చాలా బాగా వచ్చింది కదా అది. భైరవ్ 2 సార్ సూపర్గా వచ్చింది కదా. అండ్ భైరవ్ 1లో మేము అనుకున్నంత పూర్తిగా చేయలేకపోయాం సార్. అవును, మాకుండే కొద్దిగా సెకండ్ హాఫ్లో కొంచెం అంటే మాకుండే కన్స్ట్రెయిన్స్ సార్. మాకు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ 45 డేస్లో చేసాం. మీకు మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నదో అందరూ కలిసే పోరాడాం దానికోసం. ఎక్కడో లోపల చిన్న వెళుతు, కానీ థ్యాంక్ఫుల్లీ ఆడియన్స్ కాపాడేది ఆడియన్స్ సినిమాని. లోపల వెళుతుండింది ఇలాంటి ఒక కాన్సెప్ట్. అండ్ ఇవాళ రోజున 2 దెయ్యాల ఊర్లు శివుడు ఇచ్చే మన గరుడ పురాణం మీద లేదా కర్మ మీద బేస్ చేసుకుని 2 దెయ్యాలు ఊరు ఊరుకుంటుంటే ఓ మనిషి వచ్చి పోరాడుతున్నది ఒక గొప్ప పాయింట్ సార్. లక్కీగా నాకు అది నా ఫ్రాంచైజీలో కుదిరింది. సో ఐ వాంట్ డూ దట్. 2 మీకు వదిలేరు ఆయన. అవును సార్. నేనంటే నాకు కూడా ఇప్పుడు నేను మధ్యలో వేరే సినిమాలు చేస్తున్నాను, 2 సినిమాలు. ఆయన కూడా బయట సినిమా చేయాలి కదా సార్. సో అదొకటి. బట్ సో అది సార్ మీరు అడిగిన ప్రశ్నకి అయితే నాకు ఏకేనే ఇప్పుడు అనిల్ గారే టాప్ ప్రైవేట్ అవుతుంది సార్. అది పెద్ద రీజన్ కూడా. రీతు పాత్ర ఎలా ఉండిపోతుంది ఈ సినిమాలో సార్? రీతు క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చాలా బాగా చేసింది సార్, చాలా బాగా చేసింది. తనకి చాలా ఫ్రెష్ సార్. అంటే జనరల్లీ ఈ టోన్ సినిమా తను ఎప్పుడు చేసింది కదా. సాంగ్లో ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ సర్ప్రైజ్డ్. కేవలం సాంగ్స్ అయినా సినిమా త్రూ అవుట్ ఉంటుంది. త్రూ అవుట్ ఇద్దరు జర్నీలో సార్. ఇద్దరు క్యారెక్టర్ బోత్ ద గర్ల్స్ విల్ హ్యావ్ త్రూ అవుట్ ద. అండ్ తనకి నాతోనే కాదు, రావు రమేష్ గారితో సీన్స్ ఉంటాయి, నాకు అంశు గారితో సీన్స్ ఉంటాయి. ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ 4 క్యారెక్టర్స్ ప్లే. మేము ఎక్కడైనా రావు రమేష్ గారు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు కానీ లేదా ఆయన సీన్లు బాగా వచ్చి మీ సీన్ డౌన్ అయినట్టు కానీ అనిపించింది ఎక్కడ? నాకు ఎప్పుడు అలాంటి ఉండిందే లేదు సార్. నేను సార్ చూసినప్పుడు లేదు సార్ అలా నాకు చూస్తుంటారు కదా సార్. నేను సినిమాకి వచ్చినంత వరకు నేను ఎప్పుడు సినిమా మాత్రమే చూస్తాను సార్.
నేను సీన్ బాగా వచ్చిందా లేదా, దాని తర్వాత నేను బాగా చేశానా, మేము సీన్లో చూడడానికి బాగాలేనా, ఏదో సీన్ సరిగ్గా చేయలేదా, ఇలాగేమైనా నేను చెక్ చేస్తాను. కానీ హీరోలు సాధారణంగా ఆ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఇలాంటి సినిమా కొంచెం చూసుకుంటారు కదా. సార్ ఎందుకో నాకు ఎప్పుడు ఉండిందే లేదు సార్. మీకు గుర్తుంటే నేను టైగర్ ఎప్పుడు చేశాను కానీ సార్, ఇప్పుడు మానగరం చేసి మళ్ళీ మంచి రోజులు వెళ్ళి మానగరం చేశాను. ఇప్పుడు రాయన్లో వెళ్ళి ఇప్పుడు జనరల్గా తమిళ్కి అలా ఉండదు సార్. బట్ మనోళ్ళకి సినిమా రిలీజ్ ముందు ఆయన ధనుష్ సినిమాలో క్యారెక్టర్ చేశాడు అని చాలామంది అన్నారు సార్. సినిమా వచ్చాక అమ్మ సందీప్ బాగా చేశాడు అన్నారు. బాగా చేశాడు. ఇప్పుడు అది నేను జడ్జ్మెంట్ కాల్ మీద వెళ్ళాను సార్. జనరల్ ఆన్ పేపర్లో నాకు అవేళ గుడ్ డే, డీసెంట్ డే. ఆ రోజు ధనుష్ అనే సినిమాలో క్యారెక్టర్ సందీప్ ఎందుకు చేయాలనేది నాకు రిలీజ్ ముందు అందరూ ఫోన్ చేసి తప్పు చేసేవేమో, క్యారెక్టర్ చేసి ఉండకూడదు చాలామంది అన్నారు సార్. రిలీజ్ అయ్యాకనే అందరూ. సో అన్ని గట్ కాల్ చేశారు ఈ సినిమాలో. అది చేస్తున్నట్టు మాత్రం నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. మీలో మంచి నటుడు ఉన్నారు. సరే హీరోగా అన్నది పక్కన పెడితే మీలో మొదటి సినిమా నుంచి కూడా మొట్టమొదటి సినిమాకే మీరు ప్రూవ్ చేసుకున్నారు. అందరి దృష్టి మేమే పడింది. అందులో సాయి కుమార్ గారు ఏమి ఉన్నా, సర్వానంద్ ఉన్నా, ఎవరున్నా కూడా మీకు మీ పడింది. సో ఇంకా అలాంటి యాక్టర్కి ఇలాంటి ధనుష్ లాంటి సినిమాలో ఇలాంటి డిఫరెంట్ యాక్టర్ వస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నేను అది నాకు పెద్ద కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యా. ధనుష్ డైరెక్టర్గా చేస్తూ ఆయన 50వ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి నమ్మించారు సార్ ఆయన. నేను కదినప్పుడు షాక్ అయిపోయా. ఆయన లిటరలీ చెప్పాడు, నాకన్నా మీకే ఎక్కువ పేరు వస్తుంది, కరెక్ట్గా బాగా చేసేయండి అన్నారు. నేను నిజంగా నేనేమనుకున్నానంటే మళ్ళీ అదే సార్, నేను ఇక్కడేమనుకున్నా అందరూ అరే రిలీజ్ తర్వాత నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఇట్ రియలీ పేడ్ ఆఫ్. బట్ ఇట్ వాజ్ రిస్కీ మూవ్ సార్. రిస్కీ కట్టుకోవాలి అది. థ్యాంక్ఫుల్లీ ఇట్ పేడ్ ఆఫ్. ధనుష్ అన్నకే ఫుల్ క్రెడిట్. సో మీ సినిమాకి బడ్జెట్ పెరగకుండా మీరు ఏం చేస్తారు సార్? మీ సినిమాకి ఇప్పుడు మీకు తెలుసు కదా, మీ మార్కెట్, మీ థియేటర్ ఇవన్నీ తెలుసు కాబట్టి మీ సినిమా బడ్జెట్ని ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి మీరు కంట్రోల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా వెళ్తారా? సార్ ఫస్ట్ నేను ఎప్పుడు ఎక్స్ట్రావెగెంట్ బడ్జెట్స్ తీసుకెళ్ళిందే లేదు సార్. నా జీవితంలో ఇప్పుడు వరకు నేను 70 కోట్ల 60 కోట్ల బడ్జెట్ సినిమా తీసుకెళ్ళిందే లేదు. ఓకేనా సార్? నేనుగా ముందు బిజినెస్ చెక్ చేసినాక సార్ ఇంకోటి గుడ్డో బ్యాడో గత 15 ఏళ్ళలో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. లక్కీగా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో అందరి చెక్ పాయింట్ బిజినెస్ మార్క్స్ అని నాకు తెలుసు. నా బిజినెస్ మార్క్స్ ఏంటో నాకు తెలుసు. ఈ జానరాలో ఈ డైరెక్టర్తో నేను చేస్తే ఎంత వస్తుందో ఎవరు చెప్పకపోయినా నాకు ఇన్ఫర్మేషన్. మీరే కంట్రోల్ చేస్తారు వాళ్ళకి. ఐ డోంట్ కంట్రోల్ సార్, ఐఎమ్ అవేర్. సో నెక్స్ట్ ఎంతలో చేస్తున్నారనేది నా పని కాదు సార్, అది మీరు చేసుకోండి. ఇంతలో నేను చేయగలను అంటే మీరు చేసుకోండి, సేఫ్ అనేది వాళ్ళు చెప్పండి. నేను రాత్రి పగలు పరిగెట్టి పని చేస్తాను సార్. ఈ సినిమాలో 3 పాటలు 2 రోజులు చేసాం. 2 రోజులు 3 కాల్ షీట్లు చేశాను. అన్ని డాన్స్ నెంబర్లు. ఓకేనా సార్? నో సంక్రాంతి, నో న్యూ ఇయర్, నో క్రిస్మస్, నో దాని పేరేంటి సార్, రిపబ్లిక్ డే. ప్రతిరోజు డే నైట్ షూటింగ్ చేశాను. డబుల్ పేమెంట్స్, ట్రిపుల్ పేమెంట్స్ సార్. సెలవుల్లో షూటింగ్ పెట్టడం అంటే సెలవులు పెట్టి డే అండ్ నైట్లు కొట్టాం. డే అండ్ నైట్ పేమెంట్ డబుల్. నేను ఒక్కడే, నాతో పాటు మా మొత్తం డైరెక్టర్ మార్నింగ్ 5 వరకు చేసి మళ్ళీ 9:30 సెట్లు ఉండేవారు సార్. మా లైట్ మెన్లు ఉండేవారు సార్. సో మేము ఒక యూనిట్గా నేను తప్పకుండా నేనున్న సెట్ల వరకు పరిగెట్టిస్తాను. ఫన్ బాగా వచ్చింది సినిమాలో సార్. ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగా చాలా బాగా వచ్చింది సార్. చాలా బాగా సినిమా మెయిన్ అదే కదా. చాలా బాగా వచ్చింది సార్. 2.5 hour ఫిల్మ్లో 2 hours టెరిఫిక్ ఫన్ ఉంటుంది, 15 minutes గ్రేట్ సాంగ్స్ ఉంటాయి, 15 minutes ఎమోషన్ నో స్టోరీ సీన్లో ఇలాంటి రన్ అవుతాయి సార్. చాలా బాగా చేశారు. వాళ్ళ మీటర్ని వాళ్ళు సూపర్గా చేశారు. నేను అది చెప్తున్నాను సార్. ఫస్ట్ నేను ఎప్పుడైనా మీకు ఇంత కాన్ఫిడెంట్ చెప్పాను కదా, సినిమా హిట్ సార్. ఎంత పెద్ద హిట్ అనేది మన అదృష్టాన్ని, దేవుడి దయని, ఆడియన్స్ మూడ్ని బట్టి 26 తారీఖు ఉంటుంది సార్. చాలా ఖచ్చితంగా ఉంటుందిలేండి. ఎందుకంటే హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా ఉట్టినే పోదు. హార్డ్ వర్క్ దేవుంది లేండి సార్, అది ప్రతి సినిమాకి చేస్తున్నాం. కంటెంట్గా పలికింది సార్, కంటెంట్కి బాగా పలికింది. పెరిగెట్టారు. రెండోది నక్కింది నాలో కూడా ఏంటంటే ఇంతవరకు మరి మేజర్ ఫెయిల్యూర్స్ ఏం లేవు అతనికి. చేసిన సినిమాలన్నీ కూడా అసలు సార్. అవును సార్, 4 సినిమాలు 4 హిట్లు సార్. అదే మేబీ ఒకటి అబవ్ యావరేజ్ ఏమో 4లో, అదొకటే. అయితే అన్నీ పెద్ద హిట్లే సార్. నాకు ఆ సినిమా కూడా చాలా ఇష్టం సార్. ఆ సినిమా నేను ప్రేమించి సెట్ చేసుకున్న సినిమా సార్. ధమాకా ఎలాంటి హిట్ సార్? ధమాకా ఎలాంటి హిట్? సో ఇప్పుడు ఏదో ఉంది సార్. నాకు ఒకసారి డిస్కషన్లోని మన ప్రశ్నతోటి తినది గారు తప్ప ఒక మాట వచ్చింది, వీళ్ళకి మీటర్ తెలుసు సార్, ఎక్కడ ఏది పడాలి, ఏ సీన్లో కథలో ఎలా ముందుకు వెనక్కి వెళ్ళాలి, ఎక్కడ ఎలాంటి పాట రావాలి, అది ఎంతసేపు ఉండాలి, ఆ గ్రామర్ బాగా తెలుసు సార్ వీళ్ళకి. అంటే నేను ఐ బీన్ వెరీ లక్కీ టు వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద కంట్రీ సార్. మీరు రాజ్ డీకే, లోకేష్ కనగరాజ్, కృష్ణవంశీ గారు, అదే వెరైటీ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. ధనుష్, నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు నేను మీకు మంచి మంచి అవకాశాలు వచ్చాయండి అంటే మీరు ఏమన్నారు? అలాంటియా సార్? థ్యాంక్ యూ సార్. వచ్చాయంటారా? నేను అనుకోవట్లేదు సార్. బట్ మీరు చూస్తే ఇవన్నీ నేను ఒక యాక్టర్కి
అది హీరో అని పక్కన పెట్టండి, బ్యానర్లు పక్కన పెట్టండి, ఒక యాక్టర్కి ఏంటంటే ఇలాంటి వాళ్ళందరి దగ్గర పనిచేయడం అన్నది అది దాన్ని ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి. సార్ అది నాకు అదృష్టం సార్. మీకు అది ఉంది, అదే నేను చెప్తున్నా. ఇంకోటి వీళ్ళందరూ నాకు డే 1 నుంచి వాళ్ళు స్టార్ ఫిల్మ్ మేకర్స్ అయినాకో ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ మేకర్స్ అయినా డే 1 నుంచి మేము ఒక ఏంటి లోకేష్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి, రాజ్ డికేఎల్ ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు ఆ టైంలో ఈడు మంచి యాక్టరు మాకు ఇది కావాలని మనం పికప్ చేసుకుని తీసుకెళ్ళి అప్పుడు మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇప్పుడు దాకా మేము అవుతాం. ఆనంద్తోని అంతే, మిగతా అందరు డైరెక్టర్, మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ సార్. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఇప్పుడు మన మిస్టర్ మిస్సెస్ పోలిశెట్టి రాధాకృష్ణ డైరెక్టర్. నాకు ఇప్పుడు దాకా చాలా అవుతానంటే గాంధీ అంటే లవ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్. ఐ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్షిప్ విత్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్. కృష్ణవంశీ గారు రోజు పెట్టుకుంటాం. ఇప్పుడు విజయ్ సినిమా, విజయ్ కొడుకు సినిమా సార్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇప్పుడు సార్ గుడ్. ఇప్పుడు సార్ టచ్ నేను అదే చెప్తున్నా సార్, నన్ను జనాలు ప్రపంచం కాపాడుతుంది. మీరు ట్రెడిషనల్గా ఒక హీరో ఎదగడానికి ఎలాంటి ఆఫర్లు అయితే ప్లాన్ అవుతాయో, నేను ఒక బ్లాక్ బస్టర్, ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్తో ఒక పెద్ద బ్యానరు ఒక పండగ డేట్కి ఇలాంటి ఒక కాంబోలో ల్యాండ్ చేస్తారు కదా సినిమా, అది నా జీవితంలో జరిగింది లేదు సార్. అప్పుడప్పుడు ఆశ కూడా పడ్డా, ప్రయత్నించా, అది అసలు జరిగేదే కాదు. ఇవాళ నేను అసలు ఏం కోరుకోకుండా జరుగుతుంది. నేను ట్రై చేయలే, నేను చాలా వరకు దేవుడికి క్రెడిట్ ఇస్తా. కానీ ఒక విధంగా చెప్పాలంటే లక్ ఫ్యాక్టర్ అంటారే, అది మీ లైఫ్లో తక్కువే సార్, తక్కువే. బట్ మొండితనం ఫ్యాక్టర్ ఉంది కదా సార్, అది చాలా ఎక్కువ సార్. ఇప్పుడు ఏం లేదు సార్, ఈ మొత్తం కాన్వర్జేషన్లో కూడా సార్ నా బిగ్గెస్ట్ హోప్ ఏంటి తెలుసా సార్, ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకోవాలి, అందరికీ నచ్చాలనేది ఒకటి. సినిమా కోసం మా రాజాబాబుకి హిట్ రావాలి, అనిల్ గారికి హిట్ రావాలి సార్. నకింత నాథరావు, ప్రసన్న కుమార్ వాళ్ళ కాంబో చెప్పాను ఇందాక, వాళ్ళ వర్క్ చూస్తున్నప్పటికీ స్క్రీన్ మీద చూసినప్పటికీ కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. అక్కడ ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది, చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు అంటుంది. బట్ స్క్రీన్ మీకు వచ్చేసరికి డెఫినెట్గా ఉంటుంది అది. సో రాజా అనేవాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ పెద్ద ఇవ్వాలి అర్జెంట్గా. నేను కూడా బేబీ సార్, అదే అతని గురించి చెప్తున్నా. రాజా ఎలా ఉంటే ఇప్పుడు అర్జెంటుగా నేను మైత్రి మూవీస్ బ్యానర్ అవ్వాలి, ఆరికాసిన అవ్వాలి అన్న రేంజ్లో అంత ఎంత ఉంది అతనిలో. తప్పు లేదు కదా, ఎంతో మంచి విషయం, జెన్యూన్ దానికైనా పని చేస్తున్నాడు. పైగా అతను కూడా కేవలం ఏదో ప్రాజెక్ట్ ఎక్కించడం కాకుండా కేర్ఫుల్గా ఎంచుకుంటున్నాడు సార్. కథలు విని ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు బసలమల్లి పెద్ద బాగా ఆడకపోవచ్చండి, బట్ అది మంచి ప్రయత్నం చేసి ఎఫర్ట్ కరెక్ట్ ఉంది సార్. అది మంచి డైరెక్టరు, అంటే టీమ్, టెక్నికల్ టీము, విజువల్ అని బాగా చేశారు సార్. ఇవన్నీ చూసుకుంటున్నాడు, సినిమా బాగా వస్తున్నారు లేదు, దీనికి ఏం చేస్తే బాగుంటుంది దీనికి. సో ఇలా ఇవన్నీ కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి హిట్ పడడానికి 100% ఛాన్స్ ఉంది. మీరు రాజబాబు గురించి పాజిటివ్గా చెప్తున్నారు, హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. అంటే నేను ఎదురుకుండా పొగండి మనం ఇప్పుడు. సో నాకు యాక్చువల్లీ నక్కిన కూడా సార్, నక్కిన విషయంలో కూడా సార్ ఇంకోటి, ఇప్పుడు త్రినాథ్ గారు కానీ ప్రసన్న కానీ దే ఆర్ యాక్చువల్లీ వెరీ స్వీట్ నైస్ పీపుల్ సార్. ఇప్పుడు చాలా సింపుల్ ఎమోషన్స్ సార్. అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రసన్న రియాలిటీ, ఒక రియల్ లైఫ్ కథ చెప్తా సార్. ఒకరోజు ప్రసన్న ఫోన్లో పక్కన కలం నిలబెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏంది ప్రసన్న ఏడుస్తున్నావు అంటే, ఓ తమ్ముడు కూతురు పుట్టిందన్నా అంటున్నాడు. ఓకే, తమ్ముడు కూతురు పుట్టింది, ఏంటి ఏడుస్తున్నావు అంటే, నేను అక్కడ లేనని మా తమ్ముడు ఏడుస్తున్నాడన్నా అంటున్నాడు. ఓకేనా, మా తమ్ముడికి కూతురు పుట్టింది, మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ ఆడపిల్ల అనికి ఇద్దరు మగాళ్ళు ఫోన్లో కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు. అది ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్ సార్. మీరు సినిమాలో చూస్తారు సార్, రియల్ లైఫ్లో మీకు అది ఎలాంటి ఒక, సో అది మీకు నేను నక్కిన. ఇప్పుడు సరే అతను ఎలాంటి సినిమాలు తీశాడు, ఎలా హిట్ అయ్యాయి, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ హిట్టే మాట్లాడుతుంది ఇండస్ట్రీలో. అవును సార్. నేను నక్కిన ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ ఆయన గుర్తు చేశా. క్వశ్చన్ కాదు, ధమాకా లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత అంత బ్లాక్ బస్టర్ ఒక రవితేజ లాంటి సీనియర్ హీరోకి అది అసలు సరైన టైంలో పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా సక్సెస్ మీద జరిగితే నాకు తెలిసి ఇంకే డైరెక్టర్ అయినా ఏ లెవెల్లో ఉంటారో తెలుసు. ఆ స్టేజ్ మీద కావచ్చు, స్టేజ్ ముందు కావచ్చు, సింపుల్గా 3వ రోజుల్లో పోయి కూర్చుని ఏదన్నా ఇది నా సినిమా నాది కాదు అది నా పక్క వాళ్ళతో ఏదో కబుర్లు చెప్పుకుంటూ. సార్ ఆయనకి భోజనం బాగా వచ్చిందా, బాగా తిన్నానా, హ్యాపీగా ఉన్నా, అందరూ నవ్వుతున్నారు సార్. ది సింపుల్ పీపుల్ సార్. పైగా ఎవరేమనుకున్నా నువ్వు చేయడు కదా సినిమా మొత్తం బెజవాడ చేస్తుంటే, అవును ఆ డైలాగ్ అతను చెప్తాడు, డైలాగ్ రైటరు అతను బాగా చెప్పాడు, అతనికి ఆ యాక్సెంట్ తెలుసు కూడా అతను చెప్తాడు. అంతేగాని ఎవరు చెప్పారు నేనే చెప్తా అనేమంటారు. ఈ టైప్ ఆఫ్
క్వాలిటీస్ ఇండస్ట్రీలో అరుదుగా కనిపించింది. సార్ వాళ్ళిద్దరూ మంచి కారు కూడా వాడరు సార్. నేను మా డైరెక్టర్ గారికి అదే అన్నా, ఈ సినిమా కానీ మీరు నిజంగానే నేను అనుకున్న రెస్పెక్ట్ ఇచ్చే నెంబర్ నక్కిందే మంచి కారే ఉంది. ఇది ఇప్పుడు లేదు సార్, తనకి ఏమైతే కోరుకుంటున్నాడో అది లేదు, లేదా నేను కొని పెడతానని చెప్పి నాకు ఆ స్థాయి నా కెరియర్కి ఒక మంచి నెంబర్ ఇవ్వండి, నేను మీకు కొని పెడతాను డైరెక్టర్ గారు. మా ఇద్దరికి ఇది ఉంది. సో సార్ నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ కొంచెం ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ టైం లైన్ వల్ల కొంచెం కొట్టింది ఏంటని తప్ప వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. అందరూ చాలా బట్ ఈ 2 పేర్సేనా ఇంకేం సినిమా ఇంకేమైనా ఉంటుందా? ఇంకేమైనా కమెడియన్స్ అందరూ ఉంటారు సార్, బట్ ప్రైమర్లీ సినిమా అనేది మా మీదే ఉంటుంది, ఈ 2 మా కెమిస్ట్రీ మీద ఉంటుంది. దీని ద్వారా మిగతా ట్రాక్లు మా కథల్ని ఎలాగ మూవ్ చేస్తుంది ఈ టోన్లో ఉంటుంది సార్. మీ ముగ్గురు ఓకే ఎంటర్టైన్మెంట్ బాగానే పండిస్తారు. ఆవిడ ఎలా పండించారు అంశు? సార్ ఆవిడ క్యారెక్టర్ మీద ఎంటర్టైన్మెంట్ పండిస్తారు, ఆవిడ ఎంటర్టైన్మెంట్ పండించారు సార్. ఇప్పుడు రీతు కూడా తన ఎంటర్టైన్మెంట్ పండించేది ఉండదు, మేబీ 1-2 సీన్స్ తప్ప. వాళ్ళని వాడుకుని నేను రమేష్ గారు అప్పుడప్పుడు మేము సెట్లో చి అనుకుని వచ్చేసేవాళ్ళు. ఈ క్యారెక్టర్ మరి ఇలా బిహేవ్ చేస్తున్నాయి ఏంటి అని. తండ్రి కొడుకు చేసే పనులు సార్, ఒక మాంటేజ్ షాట్ ఉంటుంది సార్. మా ఇంటికి ఒక ఆడ పని మనిషి కూడా రాదు అంటే మేమిద్దరూ లొంగిలు కట్టుకుని షాట్ చేసి మందేసి పడిపోయి ఉంటాం ఇంట్లో. పని మీద తలుపు తెరిచి చూసి సరిసిపోయి పరిగెడుతుంది. సో ఇది మీ నోట్లో చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది సార్, అక్కడ షార్ట్గా చూసి మా పళ్ళ మంది నవ్వేసి, ఇప్పుడు మీ షార్ట్ అవగానే మేము నవ్వేసుకుంటాం నేను రమేష్ గారు, చిచ్చి మరీ ఇంత గలీజ్ బిహేవ్ చేస్తున్నాం ఏంటండి అని. సో ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సార్. ఇట్ రన్స్ అ లాట్ ఆన్ నాది రమేష్ గారి టైమింగ్ మీద బాగా రిలే అయ్యలేదు. అందువల్ల రమేష్ గారు ఇస్ అ గ్రేట్ చాయిస్ విత్ ఫిల్మ్ సార్. టెరిఫిక్గా హెల్ప్ అయింది. అక్కడ మురళీ శర్మ గారు ఏమాత్రం అసలు ఆయన అయిబాబోయ్ అనుకుని ఆయన బట్ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ అందరూ బాగా ల్యాండ్ అయ్యారు సార్. ఆయన కరెక్ట్గా పాటలు కూడా ఒక రీజనబుల్గా స్టేజ్కి వెళ్ళే పాటలు కూడా సార్ పాటలు కూడా మనకి రిలీజ్ తర్వాత పెద్దగా వెళ్తాయి సార్. అంటే విజువల్స్ లేకుండానే ఒక రేంజ్కి వెళ్ళాయి సార్. సో విజువల్స్ తోటి ఇంకా మంచి రేంజ్కి నా ఎస్టిమేషన్లో 2 పాటలు చాలా పెద్దగా వెళ్తాయి సార్. నాకు బేబీ మా ఒకటి సమస్యలు పోతున్నాం ఆల్రెడీ పెద్ద హిట్ పాటే. మన పగ్లీ అనేది ఐ సమ్వేర్ ఫీల్ పోస్ట్ రిలీజ్ బాగా వెళ్తుంది సార్. బ్యాచులర్స్ విల్ బి అది ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఒకటి. లొకేషన్ ప్రీ క్లైమాక్స్ కాదు సార్, అది ప్రీ క్లైమాక్స్ కాదు సార్, బాగా మాస్ నెంబర్ కదా ప్రీ క్లైమాక్స్ కాదు. సో ఇట్ విల్ గో వెల్ సార్. మాకు అన్ఫార్చునేట్లీ ప్రమోషన్ టైం కుదరలేదు సార్. మరీ రిలీజ్కి నెల ముందు పాటలు వదిలే పరిస్థితి వచ్చింది. చాలా ముందుగా స్టార్ట్ చేశారు. సాంగ్ షూట్ చేయలేదు సార్. సాంగ్ షూట్ చేయకుండా విజువల్ బ్రాండ్ వరకు మేమేమనుకున్నాం సాంగ్లు బాగా తీయాలి, కానీ అప్పటికే 21 నుంచి 28కి వెళ్ళారు ఒక 1 వీక్ సార్. మామూలు పరిగెట్టుడు కాదు సార్ దీనికే. అమ్మో బట్ క్వాలిటీ మంచి డేట్ వచ్చింది ఒకటి. అవును సార్. రెండోది ఏంటంటే ఆ గ్యాప్ కూడా వచ్చింది సార్, వాక్యూమ్ వచ్చింది సార్. సంక్రాంతి నుంచి అన్నిటికన్నా ఎక్కువ నేను సంక్రాంతి తర్వాత తండేలు తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ దాకా మంచి గ్యాప్ వచ్చింది. జనాలు కూడా సినిమా చూడాలన్న మూడ్లోకి వచ్చిన టైంలో రావడం అది కూడా అడ్వాంటేజ్. వాళ్ళు ఒక్క సినిమా తీయడం ఒకటే కాదు, దాన్ని రకరకాల ఫ్యాక్టర్లు దాని సక్సెస్కి దాని మార్కెటింగ్కి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వ్యాక్యూమ్ ఆ 3 కనిపిస్తున్నాయి సార్. నాకు ఒక మ్యాజిక్ మార్కెటింగ్ ట్రిక్ ఒకసారి చెప్పారు సార్. సినిమా ఎక్స్ట్రాడినరీ ఉండి 2 విషయాలు, సినిమా కాంటెంట్ ఒకటి, డేట్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి. ఈ 2లో ఏది ఎక్స్ట్రాడినరీగా ఉన్నా 3వ యావరేజ్ ఉంటే పలికేస్తుంది సార్. ఈ బ్యాలెన్స్ ఉండాలంటారు సార్. మాకు డేటు కాంటెంట్ సూపర్ పలికినాయి సార్. మార్కెటింగ్ మేము మ్యాచ్ చేయాలి. ఇటీవల కాలంలో చూస్తుంటే కంటెంట్ హాఫ్ ఉన్నా పర్వాలేదు కానీ సరైన టైము సరైన మార్కెటింగ్ థియేటర్కి అంటారా సార్? సరే సార్ జెన్యూన్గా చెప్తున్నా సార్. సార్ కంటెంట్ చాలా గట్టిగా పలికింది. థ్యాంక్ఫుల్లీ డేట్ అంటే ఈ జానరాకి సూపర్ సార్. జనాలు సరైన టైంలో మీరు వాళ్ళకి ఇస్తే సినిమా 50% కంటెంట్ ఇచ్చినా నెత్తిన పెట్టేసుకుంటున్నారు. 85-90 ఇస్తాం సార్, మంచి టైంకి వస్తాను. మీరు ఇంకా అలాంటి మీకు మళ్ళీ ఆయనకి ధమాకా తర్వాత బ్లాక్ బస్టర్, మీకు భైరవ్ కొంత బ్లాక్ బస్టర్, ఆయనకి రాజాకి భైరవ్ కొన్న సామాజిక బ్లాక్ బస్టర్, ఇలాగ అందరికీ. లక్కీగా నాకు ఒకటి చూసారంటే అది ఖచ్చితంగా హిట్ కావాల్సింది ఎవరు చెప్పంటారా? అనిల్ గారికి అంటారా సార్? రీతు కొంచెం సక్సెస్. తన గ్రాఫ్ మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ వియర్డ్ గ్రాఫ్స్. ఆ అమ్మాయి సడన్గా ఇలాగే ఈ ఫిల్మ్ మేకర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సినిమాలో తన సీన్ చేసేటప్పుడు అప్పుడు మేమే రియలైజ్ అయ్యాం సెట్లో, నేను ప్రశ్న, అవును కదా ఈ అమ్మాయి ఎప్పుడు ఈ మీటర్లో ఒక సీనో ఒక డైలాగో ఒక స్టెప్ చేసిందే లేదు ముందు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దాట్. అని సార్ అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అనిల్ గారికి సార్. నాకు ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఇది, బట్ మీరు ఒకసారి మన ఫోన్లో మాట్లాడుకున్నాం కదా సార్, ఆ కోరిక నాకు కొంచెం లోపల ఉంది సార్.
అది నాకు కొంచెం చూడాలంది. బట్ అండ్ అనిల్ గారికి ఆయనకి ఎమోషనల్ స్ట్రెంగ్త్కి చాలా అవసరం సార్. ఆయన నిజంగా బంగారం, బంగారం. ఆయనకి ఎమోషనల్ స్ట్రెంగ్త్కి ఈ ఎనర్జీ కావాలి. ఇండస్ట్రీలో ఎవరైనా పడితే పడ్డాన్ని ఎవరు పెద్ద బాధపడరు, సార్ పడ్డాళ్ళే అనుకుంటారు. సార్ బట్ అనిల్ గారు లాంటి వాళ్ళు పడితే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది. ఎందుకంటే ఆయన మీద ఆ ఇండస్ట్రీకి ఉన్న అభిమానం అలాంటి. కానీ ఎక్కువ మంది తోడొచ్చుంటే బాగుంది సార్. కొంచెం నాకు నాకు అలా కొన్ని చోట్ల అలాంటప్పుడు కొంచెం ఇది వస్తుంది. అరే ప్రతిసారి మీకోసం అన్నీ చేసే వ్యక్తుల్ని వాళ్ళ కష్టాలు అన్నప్పుడు హ్యాండ్స్ అప్ అంటారట. ఇతను ముగ్గురు అంటారేమో. కానీ ఇది నా లైఫ్లోనే నేను చిన్న విధంగా చూసా, ఆయన లైఫ్లోనే నేను చూస్తున్నాను. మేము డైలాగ్ చెప్పాలి, ఇది వ్యాపారం సార్. నాకు కోపం వచ్చేసి సార్. నాకు ఇదే ప్రాబ్లం సార్. నేను అనిల్ గారితో కూడా ఎప్పుడు అదే చెప్తా సార్. నేను జీవితాంతం ఈ పని చేయను సార్. మా అయితే ఇంకో 7 ఏళ్ళు మర్యాద ఇచ్చి, అండ్ మీకు చెప్పింది నేను జెన్యూన్గా చెప్తున్నా సార్. మీరు పెద్ద నెంబర్ అన్నారు కదా, నాకు చాలా పెద్ద నెంబర్ తీసుకుని ఒక పూర్తి నెంబర్ సినిమా నాకు డొనేట్ చేయాలి. ఫస్ట్ టైం హిస్టరీలో హీరో ఇలా సార్. తర్వాత ఏం చేస్తారు సార్? మంచి ఫార్మ్ ఏమన్నా ఎక్కడైనా తీసుకుని చిల్ అవుతా సార్. సినిమా సార్ నేను ప్రశాంతం ఒక సినిమా చూసి అనాలి. కూడా క్లౌడ్ కిచెన్ పెట్టేసరే ఏంటి సార్? మీరు కూడా క్లౌడ్ సార్ నాకు వంట చాలా ఇష్టం సార్. నాకు వండడం చాలా ఇష్టం. అవును, మీరు ఆల్రెడీ వివాహ భోజనం ముందు కదా అక్కడ నేను వండాను సార్. నేను వండే కాదు, క్లౌడ్ కిచెన్ మీ సిస్టర్ క్లౌడ్ కిచెన్ పెట్టారు కదా. నా పెట్టలేదు సార్. తన కోసం వివాహ భోజనం ముని ఇంకో బ్రాండ్నే క్లౌడ్ కిచెన్ కింద నేను చెన్నైలో పెడుతున్నాను సార్. షీఈ్ రన్నింగ్ ద బిజినెస్. నాట్ వివాహ భోజనం కర్ణాటక పెట్టారా? కర్ణాటక ఇంకా పెట్టలేదు సార్. అడిగారు సార్, దీనికి టైం లేదు సార్. అన్ఫార్చునేట్లీ గత సంవత్సరంగా నాకు దేని మీద ఏమాత్రం అటెన్షన్ పెట్టే టైమే లేదు సార్. ఇప్పుడు ఉన్నవన్నీ బాగా నడుస్తున్నాయి. బాగా నడుస్తున్నాయి సార్. టచ్ వుడ్ బాగా నడుస్తున్నాయి. అక్కడ మార్చిన తర్వాత ఇంకా చాలా బాగున్నట్టు. బాగుంది సార్. టచ్ వుడ్ బాగా నడుస్తుంది. మేము ఐఎమ్ హ్యాపీ, పీస్ఫుల్, మంచి పేరు ఇప్పిస్తుంది సార్. నేను ఎక్కువ చూసింది అది. గుడ్ విల్ ఉంది అందరికీ. నాకు ఎప్పుడు ర్యాండమ్ అని చాలామంది వచ్చి నాకు ఆ ఫీలింగ్ హ్యాపీ సార్. సో అది ఉంది నిజంగా సార్. గత 1.5 yearగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ ఇప్పుడు మీకు ఇందాక నేను ఇవి జరిగినాయని చెప్పినా కూడా ఏదో కోపం పంత మీద కన్నా ఏదో టైంలో బయట చెప్పాలి కదా. వయసు అయిపోయింది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎట్టా. బట్ నేను డాట్ వచ్చేసాను సార్. ఏం మాట్లాడదు కనిపించట్లేదు కాదు. వయసు అయిపోయిందంటే మేము దుకాణం కట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అలా కాదు సార్. ఐమ్ సెయింగ్ ట్రామా ఉంటుంది సార్. నాకు పీస్ సరదాగా నవ్వుకుని మాడుకో. నేను రాజాతో మొన్న అదే అన్నా, ఏదో కొట్టుకుంటే రాజబాబు నువ్వు నేను సరదాగా పెగ్గేసి కూర్చొని మాట ఎన్నాళ్ళైంది, ఇవన్నీ వదిలే పా అనుకుని. నేను ఈ షూటింగ్ మొత్తం మీ ఇద్దరు పెగ్గేసి ఉన్నాను పిలవండి, ప్లీజ్ నేను పెగ్గేయకుండా వింటాను. సో ఎన్నాళ్ళు నాకు ఇన్ని వార్తలు వస్తాయి. సో కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా. అండ్ నాకు లాస్ట్ ఇయర్ నుంచి అగైన్ ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ ఇంటర్వ్యూ సార్. నేను ఇనిషియల్ డేస్లో సినిమాకి మొదలుపెట్టి నేను చాలా స్పిరిచువల్గా ఉండేవాడు. స్పిరిచువల్ కన్నా ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళేవాడిని సార్. బాబా గుడికి ఇప్పుడు కొంచెం తక్కువ సార్. అప్పట్లో ఒక 7 ఏళ్ల పాటు. ఇక్కడ మైలాపూర్ సార్, చెన్నైలో ఉన్నప్పుడు మైలాపూర్ సార్. మైలాపూర్ వెళ్ళాను నేను సార్. నేను ఎవ్రీ థర్స్డే మళ్ళీ ఏంటి సార్, నేను డబ్బులు కట్టి క్యూలో ఫాస్ట్ వెళ్తాను. వెళ్ళను, నేను క్యూలో నిలబడి వెళ్ళి ఒకటే కోరిక, నేను అలాగనా ఈరోజు ఓకేనా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అదే, మా కుటుంబాన్ని బాగా చూసుకో, ఈరోజు బాగా. ఇది ఒక పీరియడ్ తర్వాత నేను తగ్గించా. ఎందుకంటే ఒకటి, అరే నాకు ఆల్రెడీ ఇంత ఇచ్చేసారు, నేను పదే వెళ్ళి నేను అడగడం తప్పు, ఇచ్చిన దాన్ని పెట్టి నేను పోరాడాలి. రెండోది ఎంత పోరాడినా ఏదో తేడా జరుగుతుంది. ఓకేనా, నాకు అర్థం కావట్లా. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక పాయింట్లో ఐ కెన్ టుక్ అప్ స్పిరిచువాలిటీ. అఫ్కోర్స్ బాబాజీ, వెంకటేశ్వర స్వామి, శివుడు కూడా. ఐ సా మ్యాసివ్ డిఫరెన్స్ సార్. నేను మామూలుగా నన్ను అందరూ ఎక్కువ దేవుడు దండం పెట్టుకుని ఇలాంటి వాడు అనుకుంటాను, ఎక్కువ మాట్లాడను కాబట్టి, పండుగలు ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి నాకు లైఫ్ చాలా తేడా వచ్చింది సార్. ఎవ్రీడే ఐ వేకప్, ఐ ప్రే ఫర్ 2 minutes. ఇప్పుడు వెళ్తున్నారు అప్పుడప్పుడు ఎక్కడైనా గుడ్లకి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తా. ఎక్కడెక్కడ? తిరుపతి సార్. తిరుపతికి వెళ్తా. లేదా స్పెసిఫిక్గా గుళ్ళు తప్ప నేను వెళ్ళేది ఉంటుంది సార్. బట్ ఎవ్రీడే మార్నింగ్ 2 minutes, పడుకునే ముందు 2 minutes, మధ్యలో ఒకటి. సార్ నేను వెళ్ళిన స్కూల్ చెన్నైలో పద్మశేషాద్రి బాలభవన్ అని సార్. ఓకేనా సార్, మాకు మార్నింగ్ 55 minutes ప్రేయర్స్ ఉంటాయి. మీరు ఏ మ్యాక్సిమం మంత్రాలు మీరు స్టార్ట్ చేస్తే నాకు రెస్ట్ ఆఫ్ ఇట్ బై హార్ట్కి వచ్చేస్తాయి. ప్రతిరోజు పొద్దున మేము చెప్పేవాళ్ళం. మేము గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పాం, శ్రీ గురుభ్యో నమః. మా స్కూల్ కల్చర్ చెన్నైలో అదే సార్. సో నేను అక్కడి నుంచి అన్ని గుళ్ళు వెళ్ళిపోయి తిరిగిసారా సార్. మా మమ్మీకి చాలా ఎక్కువ చెప్పండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు రీకాల్ వాల్యూస్ ఎలా చెప్తాను సార్. ఇప్పుడు నేను 10th 12th అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక మా మమ్మీ ఏమో అమ్మవారికి మొక్కు పెట్టుకున్నారు. చెన్నై పక్కన అమ్మవారి గుడి మాంగాడమ్మ అని ఉంటుంది. 13 వారాలు మాంగాడి టెంపుల్కి వెళ్ళి రావాలి అని ఉండేది. ఈ 13 రావాలు మా మమ్మీ డ్రైవ్ చేస్తుంటే ఒకే క్యాసెట్ వెనక్కి 2 క్యాసెట్లు తిరిగేవి.
ఒకటి సచిన్ అని తమిళ సినిమా పాటలు విజయ్ గారి, ఇంకోటి ఆర్య పాటలు. ఈ 2 క్యాసెట్లు తప్ప ఇంకేం తిరగవు. గంట జర్నీ 2 ఫ్రో. నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత స్పిరిచువాలిటీ తీసుకోగలనే. నన్ను ఫస్ట్ తీసుకెళ్ళిన గుడి ఎవరైతే నన్ను తీసుకెళ్లారో విజయవాడ అమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి. మా మదర్ పేరు కూడా కనకదుర్గ సార్. కనకదుర్గమ్మ గుడిగా తీసుకెళ్ళారు. సో ఐ సడన్లీ ఫెల్ట్ లైక్ యూనివర్స్లో ఒకటి ఉంది సార్. మనం అప్పుడప్పుడు మరీ సైన్స్ మీద వదిలేస్తాం తప్ప. నేను ఎక్కడికైనా వస్తావంటే వస్తాను, రాను ఆలోచిస్తాను, కానీ చెన్నై వస్తానంటే మాత్రం వెంటనే రెడీ పదైతే అంట. వెళ్తారంటారు సార్. మైలాపూర్, కపాలేశ్వరం సార్, వీధి వీధికి గుడి ఉంటుంది సార్. పార్థసారథి, కపాలేశ్వర డిప్పులు, సార్ కొడపల్లి. సో ఉదయాన్నే ముందు అన్నీ వెళ్ళాను సార్. 5కి లేచి, అన్నీ వెళ్ళాను. అది కూడా నాకు 5 to 7 మధ్యలో చూడడం ఇష్టం. 5 to 7. 7 దాటాక నాకు మళ్ళీ ఇష్టం ఉండదు. ఆ 5 to 7 మధ్యలో ఈ టెంపుల్స్ అన్నీ. సో నాకు నా అన్ని గుడ్లు వెళ్ళాను సార్. అండ్ మాకు ప్రతి వీధికి వినాయకుడు టెంపుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అక్కడ కల్చరలీ అదొక్కటి సార్. నాకు అసలు కల్చర్ మీదే ఎందుకని కల్చరలీ ఇక్కడ నాకు హైదరాబాద్లో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఈ ఒంటరి పోరాటం తప్ప మీద సార్. నేను పండగల సెలబ్రేషన్ లేదు. ఈసారి మీరు చెన్నైలో ఉన్నప్పుడు రావాలి. ప్లీజ్ రండి సార్. నా నెక్స్ట్ మంత్ అక్కడే షూటింగ్ సార్. సరదాగా 2 రోజులు రండి. సో ఇప్పుడు నేను మ్యాక్సిమం లైఫ్లోని ఇప్పుడు నేను ఇంట్లోని పండగలు ఫస్ట్ దివాళీ మనం సెలబ్రేట్ చేసాం, వినాయక చవితి సెలబ్రేట్ చేసాం. నేను అనిల్ గారు ఏదో టెన్షన్ పడుతుంటే సార్ ఇవన్నీ వదిలేండి, రండి సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుందాం, ఏం తింటారు చెప్పండి అన్న. ఓకేనా సార్, నేను ఆ టోన్లో ఉన్నా సార్. సో ప్రెజర్ వ్యవహారాలు ఏమీ నేను పెట్టుకోవట్లా. ఈ ప్రజలు అన్నీ పోతాయి. సినిమా బ్రహ్మాండం పెద్ద హిట్ అవుతుంది. చూడు సార్, నేను నిజంగానే నాకు చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. నేను గట్టిగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది అని అలా. సో ఖచ్చితంగా హిట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకుందాం కదా తప్పకుండా సార్, సరదాగా. ఒకసారి మీరు అన్నట్టు రాజా మా అందరూ కూర్చున్నా సార్ మాట్లాడుకుందాం సరదాగా. మళ్ళీ చెన్నైలో కూర్చుందాం. మీ అందరూ గ్లాసులు పట్టుకుని. గ్లాస్ సార్ నేను చాలా ర్యారు తాగుతా. నేను తాగినప్పుడు డేంజర్ సార్. నేను చాలా ర్యారు. 3 పెక్కులు నేను తట్టుకోలేను. 3 గిల్లి వచ్చేస్తుంది. కానీ ఆ 3 లాస్ట్ అయ్యే 30 నిమిషాలు ఉంది కదా, చాలా డేంజర్ సార్. అందుకే నేను అసలు తాగను సార్. 30 నిమిషాలు నేను అక్కడ ఉండాలి. నిజంగా అది మళ్ళీ నాకు ఎందుకో తెలియదు, ఎప్పుడు ముట్టినా 3 దాటితే వామిటింగ్ అయిపోతుంది సార్. ఐ థింక్ మీ బాడీ అలారం. దానివల్ల ఇంకా ఏమాత్రం మెయింటైన్ అవ్వగలుగుతున్నాను సార్. ఒక్కవేళ నాకు కానీ మందులు ఉంటే అయిపోయింది సార్. ఇంపాసిబుల్. లేదు, పెంచుకోకండి. కొట్టండి. థ్యాంక్ యూ సార్.